ప్రైజ్ ది లార్డ్. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు సాయంకాలం మనము భారతీయుడు ఎవరు అన్నటువంటి టాపిక్లోనికి వెళ్తున్నాం. దయచేసి ఫోన్ చేసి మీకున్నటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి భారతదేశంలో రీసెంట్గా తీసుకొచ్చినటువంటి చట్టాలు, వాటి కారణంగా వచ్చినటువంటి అభద్రతా భావం, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, ముఖ్యంగా మన తోటి ముస్లిం సహోదరులైనా సరే ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే మీకు కూడా ఉన్నటువంటి విశేషజ్ఞులు మీకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. దయచేసి మీరు కాల్ చేయండి. అలాగే మిగిలిన వారికి కూడా ఇంకా ఎవరైనా టీవీల ముందు లేకపోతే వారికి కూడా ఫోన్ చేసి చెప్పండి. చాలా మంచి అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాము. మన మధ్య రెవరెండ్ ఎల్కే మృత్యుంజయ్ గారు ఉన్నారు. ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. మిగిలిన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును, నిత్య నివాసియు, మహోన్నతుడును, సర్వలోక సృష్టికర్తవును అగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రియ తండ్రివైన యెహోవా దేవా, మీ ప్రియతమ కుమారుని, మా ప్రియతమ రక్షకుని ఈ లోకానికి మీరు పంపించి మానవ శాప పాప పరిహారార్థమై మీ అమూల్యమైన ప్రాణాన్ని క్రయధనంగా మీరు చెల్లించి అట్టి మిమ్మల్ని విశ్వసించు ప్రతి వారికిని ఇహమందును పరమందును వర్తించే రక్షణను ఇవ్వడానికి సకలం సిద్ధం చేసిన తండ్రి, మీకు స్తోత్రాలు. అలాంటి శ్రేష్టమైన సువార్తను ప్రకటించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న రక్షణ మాధ్యమ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాధ్యమ గళం ద్వారా మా సమకాలీన ప్రాపంచిక, జాతీయ, ప్రాంతీయ అంశాలను మేము కూలంకుషంగా విశేషజ్ఞుల సహకారముతో మేము చర్చిస్తూ, మాట్లాడుతూ, వాక్య వెలుగులో ఆలోచిస్తూ ప్రజలకు దేవుడవైన నీవు ఆలోచించిన ఆ మంచిని అందించడానికి ఈ గళాలను మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మా మధ్యలో ఆయా రంగాలలో నిష్ణాతులైన మా దేశ మేధావులను ఈ సమయంలో మీరు ఇక్కడ ఉంచారు. అనేక మంది ఈ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షించు వెసులుబాటును మీరు కల్పించారు. ఇలాంటి శ్రేష్టమైన అంశాల మీద మేము చర్చిస్తూ మా దేశ ప్రజలను మేము ప్రభువా చైతన్యపరుస్తూ, జాగృతి పరుస్తూ, నైనా ప్రతి విధమైన ప్రమాదాన్ని, ప్రతి విధమైన దాడిని, భారతదేశ లౌకిక సమగ్ర ప్రాదేశిక స్వరూపానికి భంగం కలిగించే ప్రతి వాటిని కూడా వాక్యపు కోణంలో, సామాజిక కోణంలో మేము ఆలోచించి చైతన్యపరిచి తగు నిర్ణయాలు చేయడానికిని, మా ప్రభుత్వాలకు సూచనలు చేయడానికిని అనుగ్రహించండి. ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా మలుచమని, భాషలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ భారతదేశ సర్వ జనాలకును ఈ కార్యక్రమం మేలుకరంగా ఉన్నట్లుగా అనుగ్రహించమని, మీ తలంపులు సకల జనులకు క్షేమాన్ని చేకూర్చే మీ మాటలు, మీ ఆలోచనలు, మీ భావజాలాలు మాకు అనుగ్రహించమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మన మధ్యలో మనతో మాట్లాడటానికి వేరు రంగాలు, వేరు నేపథ్యాలు ఉన్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా మొట్టమొదటిగా నేను చెప్పబోయేవారు, వీ హ్యావ్ అ వెరీ ఎమినెంట్ స్కాలర్ విత్ అస్. హీ హెస్ బీన్ very widely speaking about the social issues from Delhi. He is a professor from Delhi University. His name is Shamsul Islam Garu on my right hand side. ఆయనకు తెలుగు రాదు కనుక he will be speaking in English and ఆయన మాట్లాడిన తర్వాత సారాంశం కొద్దిగా మాత్రమే నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయనకు ప్రక్కగా స్వామి విజయ్ శంకరానంద్ గారు ఉన్నారు. ఈయన మొదటిసారి ఏమి కాదు మన స్టూడియోకి రావటం. ఈయన నాకు తెలిసి రెండవసారి వస్తున్నారు. విజయ్ శంకర్ గారు, మీకు కూడా స్వాగతం అండి. అలాగే టు మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన మధ్యలో కదిరే కృష్ణ గారు ఉన్నారు. డాక్టర్ కదిరే కృష్ణ గారు మనకు రక్షణ టీవీ ప్రేక్షకులకు సుపరిచితులే. చాలాసార్లు మన మధ్యలో ఆయన ఉన్నారు, మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు భారతీయుడు అంటే ఎవరు అన్న విషయం పైన ఆయన కూడా వారికి ఉన్నటువంటి అవగాహనను, వారు సమాజానికి ఇవ్వాల్సినటువంటి దిశానిర్దేశాన్ని వారు కూడా చేస్తారు. అలాగే క్రైస్తవ పక్షంగా మాట్లాడటానికి, క్రైస్తవుల యొక్క భావజాలం ప్రకారంగా భారతీయుడు అంటే ఎవరు, భారతదేశం పట్ల క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి అంకిత భావం గురించి మాట్లాడటానికి మన మధ్యలో డాక్టర్ ఎల్కే మృత్యుంజయ్ గారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం అండి. చాలా సంతోషం. రక్షణ టీవీ పరిచర్యల ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ మరి తొలి పలుకులుగా మన మధ్యలో ఉన్నటువంటి ఎమినెంట్ స్పీకర్స్ పలకటానికి ముందు
నేను ఒక్క 2 నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రక్షణ టీవీ పరిచర్యలు మీ కొరకు మీకు గళముగా ఉండి పనిచేయటానికి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మాత్రమే దేవుని వాక్యాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా సామాజికంగాను మరియు ముఖ్యంగా దేశీయ లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గళముగా దేశానికి సంబంధించినటువంటి వేరువేరు కోణాల్లో కూడా క్రైస్తవ భావజాలం విస్తరించాలని, దేశ నిర్మాణంలో క్రైస్తవ మేధస్సు పాటుపడాలి, క్రైస్తవ ఆలోచన పురోగమనం వైపుకు రావాలి అన్నటువంటి ఉద్దేశంలో చేస్తున్న ఈ కార్యక్రమాలు ఎంతైనా సరే మన సమాజానికి అవసరము అన్న విషయాన్ని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యము చెప్తోంది, మనము కేవలము ఆధ్యాత్మికముగా చనిపోయి పరలోకానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో మాత్రమే ఉండిపోకూడదు. మనం ప్రపంచానికి వెలుగుగా లేకపోతే లోకమునకు వెలుగుగా మనం ప్రభు పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఘటనలు, అనేకమైనటువంటి ఎంతోమంది త్రొక్కివేయబడుతూ ఉండగా, అభద్రతా భావంలో వెళుతూ ఉండగా నాకెందుకులే అన్నటువంటి భావంలో మనం ఉండకుండా మనమంతా ఒకటి అన్నటువంటి భావం వైపుకు, బైబిల్ నేర్పినటువంటి భావం వైపుకు మనం ప్రజలను నడిపింపబద్ధులమై ఉన్నాం. కనుకనే రక్షణ టీవీ పరిచర్యలు ఇలాంటి సాహసోపేతమైనటువంటి చర్చలు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి పూనుకుని ముందుకొస్తుంది. కనుక రక్షణ టీవీని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం ఉంచుకోమని మరి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, చాలామంది ఫోన్ల ద్వారా అలాగే కామెంట్స్ ద్వారా తర్వాత చాట్స్ ద్వారా చెప్తూ వస్తున్నారు, మనం చేస్తున్నటువంటి ఈ పని చాలా మంచిది అని చెప్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది మనము కేవలం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, మనకు రాజకీయం ఎందుకు అన్నటువంటి మాటలు కూడా చెప్తున్నారు. అయితే ప్రియమైనటువంటి వీక్షకులారా, దేవుని బిడ్డలారా, మనము రాజకీయాన్ని ప్రత్యేకమైనటువంటి ఏదో బురదంటినటువంటి లేకపోతే పాపభూయిష్టమైనటువంటి ఒక కార్యంగా చూడటం కాకుండా దేవుని రాజ్య నిర్మాణంలో భాగమైనటువంటి ఒక అంశముగా చూస్తూ దేవుని సంఘము చాలా సక్రియంగా పాల్గొనాల్సినటువంటి ఒకానొక అంశమని, మన ఆలోచన మన గళం ప్రతి రంగంలోనూ వినబడాలి అన్నటువంటి ఆలోచన కలిగి రక్షణ టీవీ పనిచేస్తోంది. కనుక మరి మీరు దీన్ని అర్థం చేసుకొని ప్రార్థనా సహయోగులుగా మీరు ఉంటారు అని నమ్ముతున్నాను. మొట్టమొదటిగా అండ్ బిఫోర్ ఐ go to take any further time, I would like to give about 3 minutes of time to Professor Shamsul Islam to speak on what do you think, who is a true Indian or who is an Indian in your opinion. భారతీయుడు అంటే ఎవరు మీ ఉద్దేశంలో అన్నటువంటి విషయాన్ని నేను అడిగాను. Thank you for raising this issue. A very vicious game is being played with India, democratic secular India. The ruling clique which says we are Hindu nationalists, we are not and we do not want secularism, and by saying that they are Hindu nationalists, they admit that they are not part of Indian nationalism. They are going to decide who is Indian citizen, who is Indian nationalist. That's very strange. In fact, these people who say that we are Hindu nationalists, they should have kept quiet, resigned from the government, because they have taken oath under a democratic secular constitution which says that all those who have papers about being Indian citizenship, they are Indians and they are Indian nationalists. But those who do not have faith in the Indian nationhood, they are saying that they would decide who is Indian, who is not Indian. So that's a very, very funny thing. And then not bothering about price rise, millions of jobs being lost, millions and millions of youth without jobs, absence of healthcare, education, price rise, peasants committing suicides, crimes against Dalits and women jumping manifold. They are talking of that we have first decide who is an Indian, who is not Indian. That I think that is all to divert the attention from the real issues, and they want to make it Hindus versus Muslims in fact, and their definition of Hindu is very fishy. They believe in casteism, they believe in Manusmriti, they want to replace Indian constitution by Manusmriti.
which believes that the job of the Shudras is only to serve meekly. I am quoting Manusmriti, is served meekly the other three higher castes. So very bad times for India. Okay, so you say it is the India as a nation is going through a very bad time. Very bad times and very whatever, you know, this India, what India is today is started its journey in 1857 when Hindu, Muslim, Sikh, even Christians joined in the freedom struggle. Then we had Jallianwala Bagh, you know, Hindu, Muslim, Sikhs, Christians, they laid down their lives together. Then we had 1942 movement. Then we had salt satyagraha and other things. So all people, their blood, their sweat is in their the land of India. But now they want to say that we will decide who is an Indian and who is Indian not. 15th August 1947, whoever was Indian, he continues to be an Indian, his children and other things. How can you suddenly say that today we will decide? And you will decide the date also. In Assam you said that this is going to be 75. Now you say that till 2014, 31st December. What is the rationale? ఓకే ప్రొఫెసర్ ఇస్లాం గారు ఏమంటున్నారు అని అంటే మన మధ్య ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు ధరలు పెరిగిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దళితులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీల మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మన దేశ సంపద అంతా కూడా అమ్మివేయబడుతోంది. వీటన్నిటి నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం ఈ పౌరసత్వం అనేటటువంటి బిల్లును చరమీదికి తీసుకొని వచ్చారు అన్నది ప్రొఫెసర్ ఇస్లాం గారి యొక్క వాదన. మనము మరి నిజంగా ఈ రోజుల్లో అసలు మనకు భారతీయుడు అంటే ఎవరు అన్నటువంటి నిర్వచనం ఇన్ని రోజులుగా లేనిది కొత్తగా ఈ నిర్వచనం ఇవ్వాల్సినటువంటి అవసరత ఏంటి, అసలు మనం భారతీయులమైన నిజమైన భారతీయుడు ఎవరు అన్నటువంటి అంశం పైన మరి విజయశంకర్ రెడ్డి గారు, మీరు స్వామి విజయశంకరానంద్ గారు. ఎవరు భారతీయులు అనేది నాకు ఒక మత విశ్వాసం ఉంది. నా మత విశ్వాసం ఆధారంగా ఈరోజు నేను చెప్తే నడవదు. మీరు ఇంతకుముందే దేవుని రాజ్యం అన్నారు, మీరు మీ మత విశ్వాసం ఆధారంగా చెప్తే నడవదు. ఇస్లాం ఆధారంగా చెప్తే కాదు. మనకు రాజ్యాంగం అనేది అవును అవును దాని ఆధారంగానే మనం ఎవరం భారతీయులు అనేది తెలుసుకోవాల్సింది ఉంటుంది. అదే మనకు ప్రామాణికం. ఈరోజు భారతీయులు ఎవరు అనేది చర్చ ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే ఎవరు భారతీయులు అనేది మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే చర్చ జరిగిన దానికి మనం అవమానకరంగా బాధపడాలి. ప్రపంచంలో ఇట్లాంటి పరిస్థితి ఏ దేశాల్లో కూడా ఉండదేమో జనరల్గా. ఇప్పుడు దీనికి చర్చ అవమానకరమైన చర్చే. ఇప్పుడు రాజ్యాంగం అనేది భారతీయులు అనేటువంటి తెరచాల. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఒక భావాజాలము భారతీయుడు అంటే ఎట్లుండాలా ఏంటనేటువంటిది చెప్తుంది. ఇప్పుడు వస్తున్న సమస్య అంతా ఆ భావాజాలానికి వ్యతిరేకంగానే పోరాటం. ఏంటి భావజాలం? ఇప్పుడు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకు, దళితులకు ఏదైతే శూద్రులు అంటున్నారో, ఈ దేశంలో అనేక సంవత్సరాల పాటు వాస్తవికం ఏంటంటే శూద్రులు అణచివేతకు గురయ్యారు. వాస్తవమైనటువంటి సమస్య అది. దాన్ని పైకి తేయకుండా ఉత్తరాదిలో ఉండేటువంటి ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్లో 12 సంవత్సరాలు పనిచేసి అది బ్రాహ్మణికల్ ఆర్గనైజేషన్, నేను ఒక బయటకు వచ్చాను రెవల్యూషన్తోనే. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ దేశం హిందువుల రాజ్యం అంటారు, ఇదంతా హిందూ రాజ్యం అని. సరేనా, హిందూ దేశం అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు హిందూ రాజ్యం అనే పేరుతో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరికీ దోషపెడుతున్నారు. బీద హిందువులకు మీరు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పండి. ఎస్ ఐ ఆమ్ హిందూ, రండి. అనిల్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆస్తులు త్యాగం చేసి రండి, బీద వాళ్ళకి సేవ చేస్తాం. ఈరోజు మీరు గ్రామాల్లో ఉండే దళితవాడలు పట్టించుకోరు, ఎక్కడ వెనకబడిపోయిందో దాని గురించి మాట్లాడరు. ఈరోజు సమాజంలో కులం ఉందంటే కులము ఏం లేదు, సమాజంలో అంతా సమానత్వం అంటారు. ఎందుకు మీరు ఈరోజు బ్రాహ్మణీయవాదాన్ని ప్రశ్నిస్తున్నారని. ఈరోజు ముస్లిమ్స్ జాతీయులు కాదనేటువంటిది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇంతకుముందు ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఒక రకంగా శూద్రులే జాతీయులు కాదనేది కూడా ఒక వాదన ఉండేది. మన ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ దేశంలో ఉంది.
ముస్లిమ్స్లు జాతీయులు కాదనేటువంటిది ఓకే. ఈ దేశంలో ఎవరైతే ఆ జాతీయవాదం లేపుతున్నారో వాళ్ళందరూ ఎందుకు ముస్లిమ్స్ అంత సఖ్యతగా ఉన్నారు? ఈరోజు ఇంద్రేష్ కుమార్ అనే ఒక ఆల్ ఇండియా లీడరు రంజాన్ యొక్క ఉత్సవం ఎందుకు జరుపుతున్నాడు? రంజాన్ వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇవ్వడం. అదేవిధంగా ఈరోజు ఎల్కే అద్వానీ ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, మురళీ మనోహర్ జోషి, ఇంతకుముందు ఆల్ ఇండియా అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్జీ, వీళ్ళందరూ ముస్లిమ్స్ని ఎందుకు అల్లుళ్ళు ఇచ్చారు? సో వీళ్ళందరి పిల్లలకు ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ముస్లింలు ఈ వీళ్ళు కూడా దేశానికి వ్యతిరేకం అయిపోయినట్లేనా? అంటే అది వేరే ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముస్లింలు వీళ్ళు నిరంతరం ముస్లిం విద్వేషాన్ని ప్రచారం చేస్తుంటారు కదా, వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఉండరు అనేటువంటిది. అంటే లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా ఉన్నారు అంటున్నారు. కిషన్ రెడ్డి మన ఎంఐఎంను ఎందుకు కౌగులించుకున్నాడు? సమాధానం చెప్పారు. ప్రస్తుతం నేను మూర్ఖుని కాదు, మూర్ఖవాదంతో వాదించలేదు. ఇంత ఎంఐఎంను ఇంత అపోజ్ చేసే వ్యక్తులు ఎందుకు కౌగులించుకోవాలి పరస్పరం? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్కు అతిపెద్ద రిలేషన్ ముస్లిం వర్గాలతో రిలేషన్ ఉంది, క్రైస్తవ వర్గాలతో కూడా రిలేషన్ ఉంది. నేను ప్రత్యక్షంగా చూసొచ్చు, మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయి. ముస్లిం స్టేట్మెంట్ ఇచ్చారు, క్రైస్తవులు హిందూ మతాన్ని తిరుగుతారు, హిందూ ముస్లిం మత గొడవలన్నీ చెలరేగిపోతాయి రాత్రే. ఓకే ఓకే, ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్ అంటారా? వాళ్ళు చేయించేది అంటారా? ఖచ్చితంగా. భారతదేశంలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మధ్య ఉన్నటువంటి సమస్య కాదు ఇది. శూద్రులకు, మనువాదులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణే భారతదేశ సంఘర్షణ. ఈ రోజుటికి నేను రెడ్డి కమ్యూనిటీ మా గ్రామాల్లో, ఎందుకంటే నాకు శూద్రుడిగా నాకు మాట్లాడే అక్కడ ఏంటంటే సొంత మా చెల్లెల్లో ఒక మాదిగ వ్యక్తికి పెళ్లి ఇచ్చి నేను సమర్థించాను. మా ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకించినా కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేసే, ఊర్లో ఒక వాతావరణం ఉంది కాబట్టి నాకు మాట్లాడకుంటుంది. ఈరోజు ఒక రెడ్డి కానీ, ఒక కమ్మ కానీ, ఏదో దళితులు ఒక బ్రాహ్మణుడికి బొమ్మను సరైనటువంటి గౌరవం దక్కదు. ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఇది. అంటే మేము భారతీయులు ఎవరంటే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం మతం ఆధారంగా భారతీయుడు ఎవరని తేల్చేదానికి కొత్త రకమైనటువంటి వాదన. ఇది హిందువులు కోరుకున్నటువంటి రాజ్యం కాదు, బ్రాహ్మణులు కోరుకుంటున్నటువంటి రాజ్యం, బ్రాహ్మణీయవాదం, బ్రాహ్మణ రాజ్యం. కనుక ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్సీ హిందువులకు, ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య ఏమాత్రం కూడా కాదు. నిన్న ముస్లిమ్స్ పిలిచే చెప్పాను, ఎన్ఆర్సీ విషయం నేను డైరెక్ట్ చెప్పాను. అవునయ్యా, మీరు ఎన్ఆర్సీ అంటున్నారు, ఈరోజు ముస్లిం రాజ్యం స్థాపించాలనేటువంటి ఒక వ్యక్తులు మీరు ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఖండించరు? ఆర్ఎస్ఎస్కు ముస్లిమ్స్తో గొడవపడడం కావాలా? మీరు దానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి కదా. కనుక ఈ దేశంలో ఉండేటువంటి సమస్య మూలమైనటువంటి ఇదే. అందరం కూడా భారతీయమే. ఈరోజు భారతీయుడు ఎవరు అనేదానికి భారతీయులం అందరం కలిసి భారతీయుడు ఎవడో కాదనేటువంటి కుట్రలు చేసిన వాళ్ళతో పోరాడాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరు భారతీయుడు అనే చర్చ సందర్భంగా. థ్యాంక్ యూ శంకర్ రెడ్డి గారు. కదిరి కృష్ణ గారు, మీ ఉద్దేశంలో మరి భారతీయుడు అంటే ఎవరు? మత ప్రాతిపదికన కాదు, అలా చెప్పడానికి వీలు లేదు. అలా చెబితే అది హిందూ రాజ్యం కాదు, హిందూ రాష్ట్రం కాదు, బ్రాహ్మణ రాష్ట్రము లేకపోతే బ్రాహ్మణవాదంలో ఉన్న రాజ్యం అన్నది శంకర్ గారి మాట. అలాగే షంసుల్ ఇస్లాం గారు కూడా తమకున్నటువంటి ఆలోచన చెప్పారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టడానికి తీసుకొచ్చిన కొత్త వాదన ఇది అన్నటువంటిది వారి అభిప్రాయం. మరి మీరేమంటారు? మత ప్రాతిపదికన వీడు భారతీయుడు, వీడు కాదు అని చెప్పలేమనేటటువంటిది సరే, ఆ మాట సరే, అది నిజం కూడా. ఎందుకు ఫలానా వాడు ఫలానా మతాన్ని బట్టి ఫలానా దేశస్థుడు అని చెప్పలేము అంటే, ప్రపంచంలో ఏ దేశం కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్ హోల్ వరల్డ్లో కూడా ఏ దేశంలో కూడా ఒక మతాన్ని బట్టి పౌరసత్వం లేదు ఇప్పటి వరకు. ఇవ్వకపోతే బయటవాడికి ఎవరికి వారసత్వం ఇవ్వరు, ఇస్తే అందరికీ వారసత్వం ఇస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. ఏ రిలీజన్ అనేది ఉండదు. ఒక దేశంలో సౌదీ అరేబియాలో బయట నుంచి వచ్చిన వాడికి హిందువుకు పర్మిషన్ లేదనుకుందాం, సిటిజన్షిప్, అయితే ముస్లింకి కూడా ఉండదు. అంతేగాని ఒక ముస్లింకి ఇచ్చి ఒక హిందువుకి ఇవ్వము, లేకపోతే హిందువుకి ఇచ్చి ఒక ముస్లింకి ఇవ్వము అనేటటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఫస్ట్ ఇది మనం గమనించాలి. కానీ భారతదేశంలో మాత్రం ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్సీ కానీ, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సిఏఏ కానీ, ఇట్లాంటి ఈ చట్టం ద్వారా
మొత్తం ఈ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ చేయబోతున్నటువంటి ప్రణాళిక ఏంటంటే ఫలానా వాడు ముస్లిము అని ఐసోలేట్ చేయాలి, ఫలానా వాడు హిందువు అని వీనిటి వైపు పోలరైజ్ చేయాలి. చాలా స్పష్టమైన గీత గీస్తుంది బీజేపీ. దానివల్ల ఏంటి లాభం అంటే తప్పకుండా లాభం అలా విభజించడం వల్ల ఎస్ ఒక లాభం ఏంటి? ఫస్ట్ నెంబర్ 1, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగా ముస్లిమ్స్ వ్యతిరేకిస్తారు దీన్ని. చూసినవా ముస్లింలు దౌర్జన్యం చేస్తున్నారు భారతదేశం మీద అని చెప్పేసి హిందువుల మీద, ఇది పౌరసత్వం మీద చేసిన దాడి అన్నారు వాళ్ళు, లేదా పౌరసత్వం మీద చేస్తున్నటువంటి నిరసన అన్నారు. పౌరసత్వం మీద చేస్తున్నటువంటి పోరాటంగా దీన్ని చిత్రీకరించారు, హిందువుల మీద చేస్తున్న దాడిగా దీన్ని చిత్రీకరిస్తారు. మొన్న మన నిజామాబాద్కి సంబంధించిన ఎంపీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఎక్కడైనా జరిగేది అదే, ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు రాళ్ళు వేస్తే మేము తూట గోళీలతో కొడతామన్నాడు, నాకు 3 నిమిషాలు చాలన్నాడు. 3 నిమిషాలు చాలంటాడు. అందుకే అంటున్నాను. ఇంకోటి ఎంత భయంకరమైన స్టేట్మెంట్ వీళ్ళు ఇస్తున్నారంటే, మేము అసదుద్దీన్ ఓవైసీకి నాకైతే సంబంధం లేదు, నాకు ఆయనకు ముఖపరిచయం కూడా లేదు, కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా ఈ దేశాన్ని బాగుబాలే, లేకపోతే ఈ దేశంలో ఉన్న ఈ దేశం మేలు కోరే ఒక వ్యక్తిగా నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను అసదుద్దీన్ ఓవైసీని ఉరిదీస్తాను, క్రేను గట్టి వేలాడదీస్తానని తురేబాజు ఖాన్ చేసినట్టు, సలావుద్దీన్ మౌల్వీని చేసినట్టు, 1857 తిరుగుబాటులో చేసినట్టు హైదరాబాద్ సంస్థానంలో చేస్తా అన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. భారత ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని చంపుతా అని అంత బహిరంగంగా ప్రకటిస్తే, మీడియా ముఖంగా ప్రకటిస్తే ప్రపంచంలో ఏ దేశమైనా సహిస్తుందా? ఈ దేశం సహిస్తుంది. దాన్ని మీరు ఈ ఉగ్రవాద మత వ్యవస్థ వ్యాఖ్యలు అంటారా? సహిస్తుంది. నేను అదే అంటున్నాను, ఈ మత వ్యవస్థ సహిస్తుంది, ఈ దేశం సహిస్తుంది, ఈ మీడియా సహిస్తుంది, ఈ పోలీసు విభాగం సహిస్తుంది. కానీ మా సాధారణ పౌరుడు ఎవడైనా నా హక్కుకు భంగం వాటిందని చెప్తే వాడిని ఇమీడియట్ తీసుకుపోయి లోపలేసేస్తారు. కాబట్టి నేనేమంటానంటే, భారతీయుడు ఎవరు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే, మొట్టమొదట మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను మనం ఒకసారి పునఃపరిశీలన చేయాలి. చేస్తే కృష్ణ గారు అంటే మీరు ముందుకు వెళ్ళడానికి ముందు చిన్న ప్రశ్న, దయచేసి మీరు వేరే గారికి ఆలోచన. అసలు భారతీయుడు ఎవరు అన్న ప్రశ్న రిలవెంటా మనకు? మీకు అది అవసరమా? నాకు అవసరమా? మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అంతే కదా. అకార్డింగ్ టు ఎన్ఆర్సీ నువ్వెవరో నీవు ఎవిడెన్స్ ఇవ్వాలి. హూ ఈజ్ కదిరే కృష్ణ? మరి మొన్నటి వరకు నేను ఓట్లేసే కదా. ఎస్, మీరు మొన్నటి వరకు ఓట్లేస్తారు, మీరు ఇక్కడే పుట్టారు, మీ తాత ఇక్కడే పుట్టాడు, మీ తండ్రి ఇక్కడే పుట్టిండు, ఆయన తండ్రి కూడా ఇక్కడే పుట్టిండు, ఎన్ని తరాల నుంచి మీరు ఇక్కడ పుట్టినరో, భూమి పుట్టిన కాంచి మీరు ఇక్కడే పుట్టిరు, మనిషి జీవం పుట్టిన కాంచి. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? మీరు నేను పలానా ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించాలి వీళ్ళకు. అట్లా చూపించడం వల్ల ఏమవుతుందంటే, నేను చెప్పింది అదే, ముస్లిమ్స్ను ఐసోలేట్ చేసేస్తున్నాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్పిండు, ఎంత డిస్క్రిమినేషన్ ఉంది ఇక్కడ అంటే, ఇతర దేశాల్లో కాందీశీకులు, ఇతర దేశాల నుండి కాందీశీకులుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ మెంబర్షిప్ ఇస్తాము. ఇఫ్ హీ ఈజ్ హిందూ యూ కెన్ గెట్ ది మెంబర్షిప్, ఈ సిటిజన్షిప్. ఇఫ్ హీ బిలాంగ్స్ టు బుద్ధిజం హీ కెన్ గెట్ ది సిటిజన్షిప్. కానీ ఇఫ్ హీ బిలాంగ్స్ టు ముస్లిం ఇస్లాం హీ కెనాట్ గెట్. అంటే నువ్వు చెప్పకుండానే డిటర్మైన్ చేసేస్తున్నాడు. హీఈస్ డిసైడింగ్ దట్ he is not belongs to this country, he has no right to get any citizenship in India అని చాలా స్పష్టంగా మత ప్రాతిపదికన అనడం అదే. ముస్లింలకు, హిందువులకు ఇస్తాము, బుద్ధిస్టులకు ఇస్తాము, సిక్కులకు ఇస్తాము, బట్ ముస్లింలకు ఇవ్వమంటే అర్థమైంది, ముస్లింను డిస్క్రిమినేట్ చేస్తున్నాడు. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మత, లింగ, ప్రాంత, కుల భేదముల పైన డిస్క్రిమినేషన్ చూపించడానికి వీల్లేదు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఈ సందర్భంలో మనం దీన్ని వ్యతిరేకించాలని నేను అంటున్నాను. రైట్, మీరన్న ప్రశ్న, హూ ఈజ్ ఇండియన్? ఇఫ్ దే ఆర్ డిసైడింగ్ ద హిందూస్ ఆర్ ఇండియన్ అన్నాడు అనుకోండి, ఎవరు హిందూస్? హూ ఆర్ ద హిందూస్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం, అంటే మోహన్ భాగవత్ ఒకటి చెప్తున్నాడు, 133 కోట్ల మంది హిందువులు ఆయన అంటున్నారు. మోహన్ భాగవత్ అందరు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఆల్ ఇంక్లూడింగ్ ఇన్ హిందూయిజం అని చెప్తాడు. కానీ మోడీ ఏమంటాడు, అట్లా లేదు, అట్లా కుదరదండి, సిక్కు, హిందూ, లేకపోతే ఏమై ఉండాలి, బుద్ధిస్ట్ అయి ఉండాలి, మిగతా వాళ్ళకు ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి. ఇప్పుడు మన క్రిస్టియన్స్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి పాస్టర్లు అంటే మనకు సంబంధం లేదు అబ్బాయి, అదేదో ముస్లింలకు సంబంధించింది, మన దాకా రాదులే అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నట్టు, అబ్బాయి మీరేం సంతోషపడాల్సిన పని లేదు, ఇప్పుడు ఇది ముస్లింలకు వచ్చింది, తర్వాత అది నీకు వచ్చేస్తుంది. పెద్దగా మనం ఆ మాటను నేను పొడిగిస్తూ ఎల్కే మృత్యుంజయ్ గారి దగ్గరికి వస్తాను. మీరేమంటారు, అసలు క్రైస్తవ పాస్టర్లకు కానీ క్రైస్తవ సంఘ నాయకులకు కానీ
మనకు రాజకీయము అంత అవసరం ఏంటి అనేది ఒక రకం, రెండోది నా వరకు వస్తే కదా అనేది ఇంకొకటి. ఇప్పుడు ముస్లింల వరకు వచ్చింది 33 కోట్ల మంది ఉన్నటువంటి ముస్లింలకే వస్తే మహా అయితే నువ్వు ఒక 2.5 కోట్లు ఉంటావు, లేదా 3 కోట్లు వేసుకోండి, 3 కోట్లు ఉంటే 33 కోట్ల మందికే దిక్కులేదు అని అంటే రేపు నీ దిక్కేంటి అన్నది ఆలోచన రాకుండా నా మీద వచ్చింది కాదు ఇది ముస్లింల మీద వచ్చింది కదా అని ఆలోచించేవారు లేకపోలేరు. సో మీ ఉద్దేశంలో ఇంతకు భారతీయుడుగా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఉండే క్రైస్తవుడు ఎలా ఉండాలంటారు? చాలా మంచి విషయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు ప్రవీణ్ గారు. నేను ప్రాథమికంగా నేనెవరిని అని నా ఐడెంటిటీ గురించి నేను ఇచ్చే మొట్టమొదటి స్టేట్మెంట్ అదేంటంటే ఐ యామ్ ఎన్ ఇండియన్. నేను భారతీయుణ్ణి, ఆ తర్వాతే నా మతం మిగిలినవి. కాబట్టి భారతీయుణ్ణి అని నేను అంటూ ఉన్నప్పుడు ఈ యావత్ భారతదేశాన్ని నియంత్రించే వ్యవస్థ ఏంటి అన్నది నేను ప్రతి మత కోణంలో అందరూ ఆలోచించాలని నేను కోరుతాను, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. నేను క్రైస్తవుణ్ణి అని మొదట చెప్పను, నేను భారతీయుణ్ణి, ఆ తర్వాత క్రైస్తవుణ్ణి. ఈ ఐడెంటిటీ ప్రతి ఒక్కరూ స్పష్టంగా భారత పౌరుడు ప్రతి ఒక్కడు కలిగి ఉండాలనేది మొదటి విషయం. రెండోది, నేను ఎప్పుడైతే భారతీయుణ్ణి అని అయ్యానో ఈ యావత్ భారతదేశ సమగ్ర ప్రాదేశిక వ్యవస్థను నడిపించేది, పట్టాల మీద ఉంచేది, నియంత్రించేది, ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు అనేది ఏంటి? బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు, భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రియులు కృష్ణ గారు అన్నట్టుగానే భారత రాజ్యాంగమే భారతదేశాన్ని ప్రాథమికంగా నియంత్రించే మొదటి అంశం అయితే భారత రాజ్యాంగము మతపరమైన రాజ్యాంగమా లేదా లౌకికపరమైన రాజ్యాంగమా అన్నది ప్రశ్న వస్తుంది. దాన్ని చేంజ్ చేస్తామంటున్నారు. ఎస్, వస్తున్నా. చేంజ్ చేసినప్పుడు ఒకవేళ అది మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఉన్న స్థితిలో లౌకిక రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ లౌకిక నియమాలను అనుసరించే పాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట నేను చెప్పనవండి, 1955లో ఈ సిటిజన్షిప్ యాక్ట్ వచ్చిన తరువాత 5 సార్లు అమెండ్మెంట్ జరిగింది. మొన్న జరిగింది డిసెంబర్ నెల 2019లో 6వసారి. ఇదెందుకు చెప్తున్నానంటే యాక్ట్ వచ్చినప్పుడు 5 సార్లు అమెండ్మెంట్ జరిగినప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరికి చింత లేదు, అందులో గగ్గోలు పెట్టే అంశాలు ఏమీ లేవు. ఎందుకు ఈ 6వ అమెండ్మెంట్ 12వ తారీఖు డిసెంబర్ నెల 2019న భారత రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాత ఎందుకు భారతదేశ ప్రజలు 50 మంది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఒక రాష్ట్ర అధికారులుగా చెప్పబడిన ముఖ్యమంత్రులు సహా నిర్ద్వంద్వంగా వారి స్టేట్మెంట్స్ ఈ సిఏఏకి వ్యతిరేకంగా ఎందుకు ఇచ్చారు అని అంటే వారు మత ప్రాతిపదికన ఇవ్వలేదు. వారి మతం ఏదైనా సరే వారు భారతదేశ రాజ్యాంగ సమగ్ర లౌకిక స్వరూపానికి భిన్నమైన టోన్స్ వినిపిస్తున్నాయేంటి అని నిర్ద్వంద్వంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ప్రతివారు భారతీయులు. ఇది వరకు భారత గడ్డ మీద పుడితే భారతీయుణ్ణి, ఇక్కడ పుడితే భారతీయుణ్ణి. ఇప్పుడు అది కాదు. ఇప్పుడున్న చట్టం ఏం చెప్తుంటే నువ్వు పుట్టినంత మాత్రాన భారతీయుడవు కావు, నీవెవరవో నీ వెనక కొన్ని దశాబ్దాల, కొన్ని సంవత్సరాల నేపథ్యంతో నిన్ను నీవు నిరూపించుకోవలసిన పరిస్థితి. అప్పుడే నువ్వు భారతీయుడో కాదో, ఆ పౌరసత్వం నీకు ఉందో కాదో తేల్చి చెప్పే పరిస్థితి వచ్చేసరికి యావత్ భారతదేశం గగ్గోలు పెడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇందాక చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి సేవ చేసే ఒక ప్రభుత్వము లేదా ఒక పార్టీ, ఒక వ్యవస్థ తయారైంది. కానీ యావత్ భారతదేశ ప్రజల సంక్షేమానికి సేవ చేసే వ్యవస్థ, ప్రభుత్వము ప్రస్తుతం లేదు. అందుకనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా మాత్రమే పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని క్రైస్తవులు అని లేదు, ముస్లింలని లేదు, హిందువులని లేదు, జైనులని లేదు, బౌద్ధులని లేదు, ఏ మతానికి చెందిన వారైనా మొదటిగా మనల్ని నియంత్రించేది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగానికి కన్నాలు పడుతున్నాయి. దీని వెనుక కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి వీళ్ళు పని కట్టుకొని సేవ చేస్తున్నారు. అదే కనుక జరిగితే రేపు ప్రొద్దున భారతదేశంలో ఉన్న కేవలం 3% మంది బ్రాహ్మణులు
కి అందరూ తొత్తులు కావాల్సిందే. హైందవ 4 వర్ణ ధర్మాల్లో ఉంటున్న వారందరూ కూడా బ్రాహ్మణులకు సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వారికి నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే ఏమైనా చేస్తారు. అలాంటి ప్రమాదంలో ఇప్పుడున్న వ్యవస్థ ఉంది కాబట్టి అందరూ మేల్కోవాలి, కులాలకు మతాలకు అతీతంగా. చివరికి మాట చెప్పనివ్వండి, ఇది మాది కాదులే అని క్రైస్తవ భావజాలం కలిగిన వారు ఎవరైనా అనుకుంటే రేపు ప్రొద్దున వారి గడప కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇది చరిత్రలో జరిగింది. ద హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్స్. కాబట్టి నేను, మీరు అడిగారు కాబట్టి, యావత్ ప్రపంచ అందున భారతదేశ క్రైస్తవ సమాజానికి తెలుగు భాషలో నిర్వహిస్తున్నాం కాబట్టి తెలుగు క్రైస్తవ సమాజానికి ప్రత్యేకంగా నేను ఇస్తుంటున్న మనం ఏంటంటే, దీనికోసం ప్రార్థన చేసి కూర్చుంటాను దేవుడే చూసుకుంటాడులే అని అనడం కాదు. ప్రార్థనతో పాటు పని చేయడం అన్నది బైబిల్ చెప్తున్న విషయము. అందుకని సంఘాల వారీగా, శాఖల వారీగా, క్రైస్తవ అనుబంధ సంఘాల సంస్థల వారీగా దీనిని మూకుమ్మడిగా నిరసిస్తున్నాము అన్న ఒక తీర్మానాన్ని, ఒక నిరసనను నిర్ద్వంద్వంగా తెలియచేయాలి. ఓకే, దీనికి వెరీ మచ్ అండి. చెప్పండి ఏంటంటే, చెప్పండి. మొత్తం దేశంలో ఉన్న అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, ఈవెన్ చర్చెస్, పాస్టర్లు, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ చర్చెస్ అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు మూకుమ్మడిగా ఉత్తరాలు పంపడం ప్రారంభించాలి. ఉత్తరాలు ఒక తీర్మానం చేసేసి వీఆర్ అగెనెస్ట్ ఫర్ ఎన్ఆర్సీ, వీఆర్ అగెనెస్ట్ ఫర్ సిఏఏ. ఏంటి లాభం అంటే మన డిసెంట్ కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అనేది కూడా ఒకటి వాళ్ళకి అర్థం కావాలి కదా. कृष्णा साहब कह रहे हैं कि दिल्ली में जो सरकार बैठी है उनको उस सरकार को हमारी डिसेंट पता चलना चाहिए, तो हम खत लिखेंगे और ये सब चीज़ें करेंगे. लेकिन नेशनल मीडिया में, वैसे तो मीडिया तो बता नहीं रहा है, यूट्यूब वगैरह में दिख रहा है, वी कैन सी इट ऑन यूट्यूब एंड एट्सेट्रा. दे से दैट देश के गद्दारों को गोली मारो सालों को. दे आर सेइंग whoever is showing resentment against this CAA, they are देश के गद्दार, उनको गोली मारो, उनको shoot them out. At this time, how can even writing a letter or saying a word, is it not in this nation, is it safe? Expressing of dissent is a right. Is a right. आप क्या कहते हैं? आप क्या कहते हैं? ये संभव है? No. See, problem is this, that who is the real Gaddar, time will tell, and even today it is being told by youth of whole of the country, that is by women of the countries is being told. And we will never say women of the country. What do you mean by women of the country? that everywhere the women have come out, एक दो उदाहरण नहीं, दीजिए. बहुत नहीं, बॉम्बे देखिए आप टेक साइंस. क्योंकि इधर हैदराबाद की तरफ ज्यादा नहीं है, इसलिए हम पूछ रहे हैं. क्योंकि हैदराबाद में आप काफी बुर्का पहनाते हैं औरत को. औरत को आप काफी बुर्का पहनाते हैं. सॉरी, मैं तो सबसे ज्यादा बुर्का जो है हैदराबाद में देखता हूँ. इस्लाम है. सारों मुसलमान औरत जिसको हम ये बोलते थे कि दैट इज अंदर पर्दा, दैट शुड दैट इज अंडर द टोटल कंट्रोल ऑफ मौलवी, एंड हाउ दे हैव कम आउट. एंड हिंदू गर्ल्स, क्रिश्चियन गर्ल्स, in Bengal, in Kerala, and Science Institute like Indian Science Institute of Bangalore, first time in history. Yeah, Indian St. Institute of Stephen's Science. College, first time in history. Lady Shri Ram College, very elite college of Delhi University, first time in history. But we must understand one thing, that these rulers who say they are RSS members, they believe that they can fool all the people all the times. Their citizenship law has two very serious problems to which they do not have any answer. They will enflame the Muslim Hindu binary, they will kill. రెండు ప్రధానమైన సమస్యలు ఈ లాలో ఉన్నాయంటున్నారు. First is that they are very concerned about Christians, about Hindus, about Sikhs, about Buddhists, about Jains of Afghanistan, of Pakistan, of Bangladesh, but 60,000 Hindus killed by Buddhist terrorist organization of Bangladesh according to United Nations. Where? Sri Lanka. In Sri Lanka. శ్రీలంకలో 60,000కు పైగా హిందువులను చంపేశారు బుద్ధిస్టులు. United Nations says 60,000 slaughtered, genocide. Okay. One of the biggest genocide after Second World War. And 1.5 lakh, 1,50,000, they are living like
animals in Tamil Nadu. There is no talk of granting citizenship to them, right? So you keep quiet, है? సో ये हिंदू प्रेमी भी नहीं है. नहीं, हिंदू प्रेमी भी नहीं है. और क्यों why हिंदू श्रीलंका के साथ? Because New York Times wrote 2 years back that RSS is building a network with terrorist Buddhist organizations of Sri Lanka and Myanmar. They are building a network against Muslims and Christians. New York Times wrote 2 editorials. న్యూయార్క్ టైమ్స్ రోట్ ఇట్ 2 years back that they are building a network. And you know how Christians were attacked in Sri Lanka before this attack, Islamist attack on that Christian celebration. Before that, you know, Muslims mosques were being attacked. The second part is, you are bothered about giving citizenship to Hindus, Sikhs and others who stay outside. What about Hindus staying in India? Every 40 minutes a Hindu farmer is committing suicide. Most of the women who are being raped are Hindu women. Most of the unemployed, because this India 80% are Hindus, so most of the unemployed who are being thrown out of jobs are Hindus, right? And secondly, so they are leaving out the primary issues and and you know, take Christians. They love so much Christians and Sikhs. What they did to slaughter of Christians and genocide of Christians? I am not talking of Kandahar only. 1997 onward till 2002 to 3, in whole of Gujarat, Christians were not allowed to celebrate Christmas. The churches were broken, the churches were burned, the churches were taken over. Church spaces were captured. We have a report, hundreds of reports. And then the same, what is happening these days? Very soon, Indian Parliament is going to withdraw the nomination to Christians to you know, Parliament and other things. So you love so much Indian Christians, हैं? RSS का guru, who is the guru of our Prime Minister? Our Prime Minister says that Golwalkar is my guru. He has written in a book, chapter 16, internal threats. Muslims are threat number 1, Christians are threat number 2, communists are threat number 3. And threat number means national threat, internal threat, so they must be cleansed, right? है ना? अच्छा, about 6, ये 84 genocide. इंदिरा गांधी के How many years? I think 34 or 35 years. Anybody given final punishment? biggest massacre. Dalits. Police report says that out of 9 rapes, 7 are not reported in the villages of Dalit women. Those are Hindus, you know. Those are Hindus according to them. Those are Hindus. And conviction rate is 2%. Arey, think of something about Indian Hindus, Indian Christians, Indian Sikhs and others. You think you can be fool everybody all the times. సో దేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి ఆలోచించకుండా, దేశంలో ఉన్న హిందువుల పట్ల జరిగే ఈ విధ్వంసకరమైన విషయాలను ఆలోచించకుండా, బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఏదో సమస్యలు ఏదో మేము వారికి బాగా చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన చూపించడం కోసం చేసే ఇలాంటి చట్టాల వల్ల లాభం ఏమీ లేదు. ఇదేమి నిజంగా క్రైస్తవుల పట్ల, సిక్కుల పట్ల, అలాగే ముస్లింలు కానీ మిగిలిన మతాల పట్ల ఏం ప్రేమేం కాదు. ఇది ముందు వారికి, ఆ తర్వాత మీకు జరగబోతోంది అంటూ షంషుల్ ఇస్లాం గారు ఒక సామరస్య రూపంగా, ఒక సారాంశ రూపకంగా ఆయన అది ఆ మాట చెప్పారు. అయితే ఇంతవరకు మాట్లాడుతున్నప్పుడు షంషుల్ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా శ్రీలంక మరియు మ్యాన్మార్ బౌద్ధులతో కలిసి చేయడానికి ఒక వ్యూహం ఉంది అని అంటున్నారు. మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేశారు 12 సంవత్సరాలు. మీకు దీని గురించి ఏమైనా తెలుసా? ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారని? ఒకటి, పాకిస్తాన్లో తీవ్రవాదం ఉంది. నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఆర్ఎస్ఎస్కు తీవ్రవాద అస్త్రం ఏంది? ఈ దేశంలో ఉండే కులాలు. ఆర్ఎస్ఎస్ దగ్గర కులం అనే ఒక అస్త్రం ఉందంటారు. కులాల సంబంధించిన గణాంకన 100% వాళ్ళ దగ్గర ఉంటుంది.
వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ పని, కులాల ఆధారంగానే టోటల్ రాజకీయ ఎత్తుగడలు టోటల్ అన్నీ కూడా కీలకంగా నడుస్తాయి. నేను ఆర్ఎస్ఎస్లో 12 ఏళ్ళు ప్రచారంగా పనిచేశాను. మొదటిసారి నేను ఆర్ఎస్ఎస్కు ప్రభావితం ఎక్కడైతుందంటే తరుగుతున్న హిందువులు కృంగుతున్న ఎల్లలు అనేది బుక్ వచ్చింది. దేశంలో పెద్ద చర్చ జరిగింది దాని గురించి. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ రెండోసారి ఎక్కడెక్కడ హిందూ జనాభా తగ్గితే అక్కడక్కడ భారతదేశంలో ఒక అంగం వెళ్ళిపోతుంది, ఒక రాష్ట్రం వెళ్ళిపోతుంది. అదేనా మీరు అనేది? అదే తర్వాత ఆర్ఎస్ఎస్ రెండో సంఘాచాల గురూజీ జన్మశతాబ్ది అని వచ్చింది. తర్వాత గోవు గురించి వచ్చింది ఒక సంవత్సరం, అంటే సంవత్సరం అంతా ఉద్యమాలు చేశాం 10 సంవత్సరం. తర్వాత అయోధ్య రామజన్మభూమి గురించి ఉద్యమం చేశాం. స్వామి వివేకానంద 150 జయంత్యోత్సవాల పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక సంవత్సరంలో 12-10 సంవత్సరం ఒక అజెండా చర్చ వదులుతుంది. దాని మీద అందరూ విమర్శనాత్మకంగా ఒక చర్చ జరుగుతుంది, రెగ్యులర్ యాక్టివిటీ. ఇప్పుడు కూడా ఈ ఎన్ఆర్సీ అనేది కూడా దాంట్లో ఒక భాగమే, ఒక భాగం. దీంట్లో ఒక చర్చ జరపాల. చర్చ జరిపితే ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇప్పుడు అయితే వాళ్ళు అనుకున్న దాంట్లో ఇంకా సక్సెస్ కాలే వీళ్ళు. ఏదైతే ఇప్పుడు వాళ్ళకు న్యాచురల్ తెలుసు కదా, ఎన్ఆర్సీ అంటేనే ముస్లిమ్స్ అంతా బయటకు వచ్చారు, పెద్ద ఎత్తున దాడులు చేస్తారు, విధ్వంసం చేస్తారు. ఆటోమేటిక్గానే మనం అదిగో ముస్లిమ్స్ తీవ్రవాదులు అనేటువంటి ఎత్తుగడలో ఫైల్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ ప్రెజెంట్. ఎక్కడ ఫైల్ అయిందంటే అస్సాంలో ఫస్ట్ ఎన్ఆర్సీ పెడతానే అక్కడ సక్సెస్ కాలే వాళ్ళు. అక్కడ హిందూ పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఎందుకు తెచ్చావా ఎన్ఆర్సీని తలగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణన్న, మన శంకర్ గారు చెప్పేదాని ప్రకారంగా అసలు ఈ భారతీయుడు ఎవరు అన్నదానికి, ఈ బిల్లుకు హిందువులకు ముస్లింలకు లింక్ ఉందంటారా అసలు? ఇది మతం, ఇది అంటే ఈ మతం ఇది తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో అయినా సరే మతం ఉందా అసలు? అంటే ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో ఖచ్చితంగా మతం ఉంది, లేదనడానికి లేదు. అంటే మేము సిటిజన్షిప్ ఇవ్వడానికి అంటున్నారు కదా, వాళ్ళు తీసేయడానికి అనట్లేదు కదా. అయితే సిఏఏ అంటే అందులో ఏం చెప్పాడు, ఫలానా మతాల వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నాడు. అది అంటే ఒక మతాన్ని ఎక్స్క్లూడ్ చేసినట్టే కదా. హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు మైనారిటీ కాదు కదా ముస్లింలు. ఎవరు ఈ 3 దేశాల్లో నుంచి బుద్ధిస్టులు రిలీజియస్ మైనారిటీ కాదు కదా. ఎవరు మైనారిటీస్ అయిన సంగతి ఏంటి? ఇఫ్ దే ఆర్ మైనారిటీస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వాళ్ళకి ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ 3 దేశాలు. కాదండి, But Indian constitution declared Buddhists, Jains and Sikhs as part of minorities. పార్ట్ ఆఫ్ హిందూయిజం. That Indian constitution is a very foolish thing. సెకండ్ థింగ్, ఇప్పుడు ఒకటండి, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ పేరుతో ఇంకొక పేరుతో భారతదేశ పౌరులు కాని వాళ్ళను గుర్తిస్తావు, అంతే కదా? అంతేనా? గుర్తిస్తావు. గుర్తించి ఏం చేస్తావు? ఏదో డిటెన్షన్ సెంటర్ అంటున్నారు. ఏం డిటెన్షన్ చేస్తావు? ఇప్పుడు అస్సాంలో 18 లక్షల మంది ఆల్రెడీ దే ఆర్ ఐడెంటిఫైడ్. ఏం చేసావు? పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? అమిత్ షా ఏం చెప్తాడు? మోడీ ఏం చెప్పాడు? మేము మీకున్నాము, యూ డోంట్ వరీ. యు ఆర్ ఐడెంటిఫైడ్ ది ఫారినర్స్ who are migrated to India illegally. You are telling that we are with you, we are promising you, you don't worry. అంటే ఇది రాజకీయం, ఓటు రాజకీయం అంటారా? 100% చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళకి నిజంగానే ఇండియన్స్ ఎవరు కనిపెట్టాలంటే మొట్టమొదట భారతదేశం నుంచి బయటకు వెళ్ళాల్సింది అమిత్ షా. ఎందుకని? అదే చెప్తున్నాను నేను. ఇఫ్ దే ఆర్ రెడీ టు ఏంది, వాళ్ళు నిజంగా వాళ్ళు అనుకున్న దానికి సిద్ధమైతే టు ఐడెంటిఫై ద ఒరిజినల్ ఇండియన్స్, ఫస్ట్ బయటికి వెళ్ళాల్సింది అమిత్ షా. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ వెళ్తాడు, రాజ్నాథ్ సింగ్తో పాటు అద్వానీ వెళ్ళాలి, అద్వానీతో పాటు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. అవునండి. వై షుడ్ దే, ఎందుకు వెళ్ళాలి వాళ్ళు? రాహుల్ గాంధీ బయటికి వెళ్ళాలి. చెప్తున్నాను నేను, లిస్ట్ ఆఫ్ మైగ్రెంట్స్. ఈ తర్వాత ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరు, ఇంకా ఉపాధ్యక్షుడు నడ్డా, వాడు ఆయన బయటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశస్తులు కాదు. ఎట్లా? దీస్ ఆల్ ఆర్ ఫారినర్స్. ఎట్లా ఫారినర్స్? అకార్డింగ్ టు ద ఇండియన్ హిస్టరీ, అకార్డింగ్ టు ది ఇండియన్ ఎపిక్స్, భారతదేశ శాస్త్రాల ప్రకారం, భారతదేశ చరిత్ర ప్రకారం, దీస్ ఆల్ ఆర్ వైట్ మెన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ other countries. Kontamandi. What is Onam? Yeah. How the Brahminical forces cheated them? No, they said that Arya Traivarnika, Arya Traivarnika. Aryans are 3 varnas: Brahman, Kshatri, Vaishya. Amit Shah is a Vaishya. Rajnath Singh is Rajput.
ఎల్కే అద్వానీ ఈజ్ అ బ్రాహ్మిన్. సో దీస్ ఆల్ ఫారినర్స్. వాట్ దే ఆర్ సెయింగ్ మనం చెప్పట్లా. దేర్ స్క్రిప్చర్స్ ఆర్ సెయింగ్ దట్ ఆర్య త్రైవర్ణిక, ఆర్యులు 3 వర్ణాలు, 4వ వర్ణం ఆర్యులు కాదు, అంటే శూద్రులు ఆర్యులు కాదు అని చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే భారతదేశంలో ఆర్యను సామ్రాజ్యవాదాన్ని సుస్థిరం చేయడానికి మన రెడ్డి గారు చెప్పినట్టు శూద్రులను, శూద్ర కులాలను, అతిశూద్ర కులాలను ఉపయోగించుకొని వీటిని కంప్లీట్గా విధ్వంసం చేయడం ద్వారా ఆర్యన్ సమాజం ఇంకా లోపలికి వెళ్ళి ఇన్క్లూడింగ్ ఎవరిని ఎస్సీలను కూడా ఆర్యన్ సమాజానికి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చేపట్టింది. అది చాలా నిరాటంకంగా జరుగుతూ ఉంది. సో దాట్ వాళ్ళే చెప్పారు వాళ్ళ శాస్త్రం ప్రకారం ఏం చెప్పాడు, ఆర్య అనార్య ఉన్నారు. ఆర్యులు నల్లటివారు, అనార్యులు తెల్లటివారు. అనార్యుల యొక్క ముఖ స్వరూపాలు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ముక్కు పొడవుగా ఉంటుంది, వెడల్పాటి నొసలు ఉంటుంది, పసుపు రంగు ఛాయ గౌర ఛాయ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఆర్యులు గౌర రంగు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. Savarkar and Golwalkar's both definition who is a Hindu, Aryan race, Hindu blood, right, must speak Sanskrit, right. These are the Hindus, these Paribhasha, and they must believe in casteism, Varna system. So Aryan, and who is non-Aryan, Malecha is one who does not know Sanskrit, who is black, who is not from Aryan race. Exactly what Hitler said about race. No. If you are not Aryan, then you are no race. Professor, 1 minute. భారతదేశంలో 1911లో జనాభా లెక్కల సేకరణ సెన్సస్ జరిగింది. ఆ సెన్సస్ లో కాలమ్స్ ఉన్నాయి. హూ ఈజ్ హిందూ అనే కాలంలో వాళ్ళు ఏం రాశారంటే క్రిస్టియన్, ముస్లిం, బుద్ధిస్ట్, సిక్కు కానివాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫినేషన్ అనే దానికి ఒక పద్ధతి ఉండాలా? ఏందా డిఫినేషన్? హిందూ ఎవరంటే ఫలానా అని చెప్తాడా? క్రిస్టియన్ కానివాడు, సిక్కు కానివాడు, తర్వాత అన్టచబుల్ కానివాడు, ఈడు హిందూ అని చెప్పేసి చాలా క్లియర్గా ఆ సెన్సాస్ లోనే వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఏ ఆలోచన లేనోడు హిందూ అనా? అట్లా ఏమో నాకు తెలియదు. విధానం అయితే అందులో అట్లే ఉంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను, దాన్ని గమనించాను. అది కట్ చేస్తే 1910 వరకు శూద్రులు అసలు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్న వాళ్ళు హిందూ అన్నటువంటి ఫోల్డ్ లేరు. అసలు వాళ్ళు కాని వాళ్ళు హిందువులు, క్రిస్టియన్స్ కాని వాళ్ళు హిందువులు. నువ్వు ఎవరంటే కదిరి కృష్ణ అంట, కానీ మీరు కానివాడు కదిరి కృష్ణ అంటే అర్థం ఏంటి? ఐదుగురం కూర్చున్నాం ఇక్కడ, ఎవరు కదిరి కృష్ణ అంటే ఐఎమ్ ద కదిరి కృష్ణ. కానీ అట్టుండాలి ఆన్సర్. కానీ ఆయన ఏం చెప్తున్నా, నేను ఎట్లా చెప్తున్నాను? ప్రవీణ్ కానివాడు కదిరే కృష్ణ, రెడ్డి కానివాడు కదిరే కృష్ణ, ముత్యంజయరావు గారు కానివాడు కదిరే కృష్ణ, ఇస్లాం కానివాడు కదిరే కృష్ణ. ఏం ఆన్సర్? సో ఈ డెఫినేషన్ మొదటి ఎన్పిఆర్ 1911 గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఎక్కడికి ఎదిగిందంటే, మేము హిందువులము, ఈ దేశ వారసులము, మీరందరూ ఈ దేశం వాళ్ళు కాదు, మీకు పౌరసత్వం మేము ఇస్తాము. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్. ఈ ఎన్పిఆర్ లో హిందూ అన్నదాని నిర్వచనము మొట్టమొదటిసారిగా వాళ్ళు అక్కడ ఇది ఏది కానిది ఇది అని అంటూ మిగిలిన వాళ్ళందరినీ కూడా హిందుత్వము అన్నటువంటి మత మార్పిడి చేసినట్లే కదా. అంతేగా. మృత్యుంజయ గారికి ఇక్కడ ఒక పాయింట్, లెట్ మీ కంప్లీట్. వన్ పాయింట్. తర్వాత ఏం చేశారు వీళ్ళు? చాలా క్లియర్గా మనం ఆలోచన చేస్తే చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతుంటారు వీళ్ళు. తగిలితే మంచిది, తగలలేదానికి ఓకే, నో ప్రాబ్లం, ఫెయిల్. తగిలితే ఇట్ ఈస్ హ్యాపీ, అది వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఏం చేశారు? అసలు భారత రాజ్యాంగంలో భారతీయుడు అంటే ఎవడు? హూ ఈజ్ బోర్న్ ఇన్ ఇండియా. సార్ చెప్పినట్టుగా భారతదేశంలో పుట్టినవాడు. నెంబర్ 2, అసలు నిజాం ప్రభుత్వమే చెప్పింది. నిజాం ప్రభుత్వము 1919 ఫర్మానా, 1919 అని ఒక ఫర్మానా తీసింది. ఆ ఫర్మానా దే డిఫైన్డ్ హూ ఈజ్ లోకల్. ఏం చెప్పాడు తెలుసా? హైదరాబాద్లో పుట్టినవాడు, హైదరాబాదులో పుట్టిన తల్లిదండ్రులకు పుట్టినవాడు, హైదరాబాదులో 13 సంవత్సరాలు వరుసగా నివాసం ఉన్నవాడు. భారతదేశానికి కూడా అది వర్తించింది. భారత రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది? ఇగో పలానా భారతీయులకు పుట్టినవాడు. అంతేనా? రెండో పాయింట్ కూడా చెప్పింది, తల్లిదండ్రులు ఫారెన్కు చెందిన వాళ్ళయి, అందులో ఒక తల్లి తండ్రి కానీ భారతీయుడైతే వాళ్ళకు కూడా భారతీయత వర్తిస్తుంది. ఇద్దరు ఫారెన్లో ఉండి అతడు భారతదేశంలో పుడితే కూడా వాడికి భారతీయత వర్తిస్తుంది. అందుకే కదా మనం ఏమంటున్నావు? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతేనా? అంతేలేండి. ప్రవాస భారతీయుడు, భారతీయుడే వాడు కానీ ప్రవాసంలో ఉన్నాడు. అంటే అమెరికాలో ఉన్న భారతీయుడికి నువ్వు ఇండియన్ గుర్తింపిస్తావు, లేకపోతే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి భారతీయుడికి నువ్వు ఇండియన్ గుర్తింపిస్తావు. ఎందుకంటే డబ్బులు దోసుకురారా?
కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈయన అంటారు. నేను అదంటాను. సరే ఇది మంచిదే, మీరు పెట్టింది మంచిదే. ఇప్పుడు అమెరికా దేశానికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను అనుకో, ఏమని బాబు మీరు కూడా ఒక ఎన్ఆర్సీ పెట్టేయండి. పెట్టేసి అక్కడ అమెరికన్ సిటిజన్స్ కాని వాళ్ళు, అంటే అమెరికాలో పుట్టని వాడు, అమెరికా ఏమంటారు డాక్యుమెంట్ లేని వాడిని పంపించేయండి అని చెప్తే అక్కడి నుంచి ఇప్పుడు భారతదేశానికి 20 లక్షల మంది వస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ దేశాన్ని? ఏంది అరాచకం అసలు దేశం లోపల? ఓకేనా, ఒక అమెరికా గురించి మాట్లాడుతున్నాడు. నేను కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు. ఏమి ఈ దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ రేపు వాళ్ళందరూ ఎల్లగొట్టేస్తే భారతదేశానికి వచ్చి ఇక్కడ పడితే ఏం చేద్దామని మీ ఉద్దేశం? దానికి రెడీగా ఉన్నారా మీరు? దానికి రెడీగా ఉంటే అమెరికాకు మనం అందరం అల్టిమేటం జారీ చేద్దాం, మా దేశస్తులు మీ దేశంలో వద్దు, జస్ట్ సెంట్ దెమ్ అనగలవా? ఆ ధైర్యం ఉందా మనకి? కానీ మనం ఇక్కడ గ్రేట్గా చెప్పుకుంటున్నాం. ఏం గ్రేట్గా చెప్పుకుంటున్నాం? మా అబ్బాయి అండి అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అండి, గ్రీన్ కార్డ్ హోల్డర్ అండి. అంటే మావాడికి ఇల్లు ఉంది, భూమి ఉంది, అక్కడ సంపాదించుకోవచ్చు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు మావాడు. కానీ అక్కడ ఉన్నవాడు కూడా ఇక్కడ వాళ్ళతో టీవీలలో ఫేస్బుక్లలో మాట్లాడతాడు వాడు, మీరు చేస్తున్నది రాంగు, మీరు నువ్వు అమెరికాలో వండుకుంటూ స్వేచ్ఛను అనుభవించుకుంటూ డబ్బులు నీ జీవితాన్ని మొత్తం పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పడుతున్న బాధలు పడుతున్న వాళ్ళ గురించి యు ఆర్ గివింగ్ ద స్టేట్మెంట్ దేర్. ఏంది అన్యాయం? ఏంది అరాచకం? అంటే మాట్లాడేవాడు లేడు, ప్రశ్నించేటటువంటి వాడు లేడు. ఇలా ప్రభుత్వాలు ప్రశ్నించట్లేదు, వ్యక్తులు ప్రశ్నించట్లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించట్లేదు, మతాల మీద దాడి జరిగితే మతాలు ప్రశ్నించట్లేదు, స్త్రీల మీద దాడి జరిగితే స్త్రీలు మాట్లాడడం లేదు. నిర్దాక్షిణ్యంగా కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా మాట్లాడలేని పరిస్థితికి ఈ దేశ ప్రజల్ని మీరు లాగించారు. దౌర్జన్యాల దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇప్పుడే నేను అక్కడికి వస్తాను. మృత్యుంజయ్ గారు, అంటే 1911లో జరిగినటువంటి హిందూ అంటే ఏంటి అని డెఫినేషన్ రాస్తూ సిక్కు కానివాడు, క్రైస్తవుడు కానివాడు, ముస్లిం కానివాడు అని ఏ విధంగా రాశారో, జైనుడు కానివాడు అనే విధంగా రాశారు. అలాగే ఇప్పుడు నువ్వు అంటే ఈ క్రొనాలజీకో దేకియే అంటూ అమిత్ షా గారు మొన్న ఒకటి వీడియో వచ్చింది. అంటే మొదటేమో సిఏఏ తీసుకొస్తారు, సిఏఏలో ఎవరైతే దాని ఎన్ఆర్సీ తీసుకొస్తారు, ఎన్ఆర్సీలో ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేవో వాళ్ళని సిఏఏ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరినీ సాగ్రిగేట్ చేసి సేవ్ చేసేవాళ్ళు సేవ్ చేస్తారు, స్లాటర్ చేస్తారు. అంతే కదా. సో ఇప్పుడు అది అయితే సో బేసిక్గా ఎవరైతే నేను హిందువునని చెప్పేస్తాడో వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తామనేగా దాని అర్థం. వాగ్దానం అదే అల్టిమేట్గా జరిగేది అదే కదా. అలాంటప్పుడు బేసిక్గా మత మార్పిడి చేయడానికి ఏమన్నా ఈ మతం తీసుకొచ్చారా? అబ్సల్యూట్లీ. ఈ మతం దీన్ని మామూలుగా చెప్పాలంటే చరిత్రలో కని విని ఎరుగని భారీ మత మార్పిడి చట్టం. కాకపోతే మత మార్పిడికి ఈ హైందవీకరణకు రాజ్యాంగాన్ని లేదా రాజ్య విధానాన్ని ఒక చట్టాన్ని వాడుకుని చేసే ఒక పద్ధతి అన్నమాట. ఎందుకంటే మామూలుగా మత మార్పిడి కుదరదు కాబట్టి చట్టపరంగా వీళ్ళందరినీ కూడా మ్యాసివ్గా మత మార్పిడి చేసే దూరదృష్టి కలిగిన కుటిల ప్రయత్నం ఇది ఎవ్వరికి తెలియడం లేదు అని అనుకుని చేస్తున్నారు, కానీ ఇది అందరికీ బహు స్పష్టంగా తెలుస్తుంటున్న విషయము. కాబట్టి ఈ దినాన్న ఇది భారతదేశ ప్రజలందరూ కూడా ఎందుకు దీన్ని ఖండించాలి అని అంటే, మనకి ఇందాక చెప్పినట్టుగా భారత రాజ్యాంగం మనకు అసలు యాక్చువల్గా 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 2వ అంకంలో 5 నుంచి 11 ఆర్టికల్స్ భారతీయుడు ఎవడు అన్నది చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. కొద్దిపాటి అమెండ్మెంట్స్తో మార్పులు జరిగాయి, కానీ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా ఏమీ తేడాలు ఏమీ లేవు. వాళ్ళు ఏమన్నారు, మనకు స్వాతంత్ర్యం వచ్చి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26వ తారీఖు జనవరి 1950 నాటికి ఈ దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వారు భారతీయులు. రెండవది, భారతదేశంలో జన్మించిన వారు భారతీయులు. 3, తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరైనా ఒకరు భారతదేశంలో జన్మించినట్లయితే అట్టి సంతానం భారతీయులు. 4, ఎవరైనా భారతదేశంలో 5 సంవత్సరాల ఏకకాలంగా, అప్పుడు రాసిన మాట ఒరిజినల్ మాట చెప్తున్నాను, ఏకకాలంగా నివసిస్తే వారు భారతీయులుగా గుర్తించబడతారు. ఇది ఉన్నది. దానిని 11 సంవత్సరాలకు ఆ తర్వాత అమెండ్మెంట్స్లో పెంచి ఈ ప్రత్యేకమైన ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారి కోసం 6 సంవత్సరాలకు కుదించి దాన్ని కుదించి వారిని ఈ దినాన్న మతాల వారీగా సాగ్రిగేట్ చేసి తాత్కాలికంగా వీరిని డిటెన్షన్ సెంటర్స్లోకి పంపించి, అందులో హిందువులు ఉన్నారు, ఇప్పుడు అస్సాంలో ఉన్నా కూడా వారిని రేపు ఎన్పిఆర్ చేసి అది దేశం మొత్తానికి అప్లై చేసి
మొత్తము దేశం యొక్క గణాంక వివరాలు మత ప్రాతిపదికన సింగిల్ డిజిట్ డెఫిసిట్ కూడా లేకుండా చేసి అప్పుడు మొదలు పెడతారాట. అది అప్పుడు మొదలు పెడతారాట. కాబట్టి ఇందాకేంటంటే ఎక్కడో నుంచి పరాయి ప్రాంతం నుంచి వచ్చి నా ఆర్యులు ఈ గడ్డ మీద ఉన్న అనార్యులను ఒక మూలకు నెట్టేసి ఇవాళ వాళ్ళు అన్ని రకాలైన సదుపాయాలను అనుభవిస్తూ ఉంటూనే పోనీ కలిసి జీవిద్దాం అని అనకుండా మీరు పొండి మీరు మా దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నారు అన్న రీతిలో ఈ గడ్డకు చెందిన గడ్డ మీద పుట్టిన రాజ్యాంగ పరంగా కూడా భారతీయ పౌరసత్వం వర్తించిన వాళ్ళకి ఇదేనా వారి పౌరసత్వాన్ని క్రిటికల్ పరిస్థితుల్లో సందిగ్ధంలో పడేయడం కంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏ దేశ ప్రజలకు ఎప్పటికీ కలగదు, కలగకూడదు కూడా. అది ఇవాళ ఇక్కడ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ సిఏఏ ఎన్ఆర్పి ఎన్ఆర్సి ఎన్పిఆర్ ఈ విషయాలకు వచ్చేసరికి భారతదేశ ప్రజలందరూ కూడా వారి వారి మతాలను మర్చిపోవాలి, వారి వారి ప్రాంతాలను మర్చిపోవాలి, వారి వారి భావజాలాలను మర్చిపోవాలి. కేవలం లౌకిక భావజాలంతోనే కథం తొక్కాలి. అప్పుడు కానీ కేవలం 3% మంది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలానికి తొత్తులుగా యావత్ భారత ప్రజానీకాన్ని యావత్ భారత రాజ్యాంగ వ్యవస్థను కూడా అనుకూలంగా మలుచుకుంటూ దూరదృష్టిలో సామూహిక హననం జరగబోతున్న ఈ పరిస్థితిని ముందుగా చూడాలి. అంత ఆలోచించలేని అంత ఊహించలేని వారు కారు భారతదేశంలో 1000 మంది కులాలకు మతాలకు అతీతంగా 1000 మంది ఉత్తరాలు రాశారు మేధావులు మన దేశంలోనే. ఇది జరుగుతున్నది కరెక్ట్ కాదు అని. వారు కేవలం గుడ్డిగా లేదంటే మూగగా బధిరులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. 10వ తారీఖున లోక్సభలో, 11వ తారీఖున రాజ్యసభలో దాన్ని పాస్ చేయించుకున్నారు. 12వ తారీఖున భారత రాష్ట్రపతి ముద్ర వేయించేశారు. ఇవాళ సంబరపడిపోతున్నారు. ఇది పరిస్థితి. చట్టం అయింది కదా అని. కాబట్టి చట్టాలైనా కూడా వెనక్కి తీసుకురావచ్చు. చట్టాలు చేసేది ఒక పార్టీ కాదు, చట్టాలు చేసేది అక్కడ ఉంటున్న 500కు పైగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మట్టుకు మాత్రం కాదు. చట్టాలు చేసేది ప్రజలు. ఇవాళ చివరిగా ఈ మాట కూడా నన్ను చెప్పనివ్వండి. ఇది నాన్న ఎంపీలు కూర్చున్నారు రాజ్యసభలోను లోక్సభలోను. వారు నేను అడగాలని అనుకుంటున్నాను ఒక భారతదేశ పౌరునిగా, వారు ఒకానొక మతభావజాలం ఉన్న పార్టీ చేత నిర్వహించబడుతున్న ప్రభుత్వానికి వారు ప్రతినిధులా, లేదా వారి మీద నమ్మకం ఉంచి నా కోసం మంచి చట్టం చేస్తాడు మా ఎంపీ అని గ్రాస్ రూట్స్ నుంచి పంపించిన ప్రజలకు జవాబుదారీనా? అనుకూలమైన రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నంత వరకు ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా మనకు అనవసరం. కానీ భారతదేశ జాతీయ భద్రతకు సమగ్రతకు భారతదేశ లౌకిక స్వరూపానికే గొడ్డలి పెట్టుగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటున్న ఆ చోట మూసుకొని ఉంటున్న ఎమ్మెల్యేలు, వారి స్వలాభాన్ని మాత్రమే కాక్షించే ఎమ్మెల్యేలు, వారు ఘోరమైన తప్పిదాన్ని వారిని నమ్మి పంపించిన స్థానిక ప్రజానీకానికి చేస్తున్నారు. ఇందాక ప్రతిసారి కూడా మనం దీన్ని నాజీ భావజాలానికి పోల్చుకుంటూ వస్తున్నాం. మనం పోల్చడం ఏంటి? భారతదేశంలో మేధావులు బొమ్మలతో సహా పోలుస్తున్నారు, ఇన్సిడెంట్స్ తో సహా పోలుస్తుంటున్నారు. అదే గనుక ఇది జరుగుతుంటే నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాజీవాదం ఏమైంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే? నాజీవాదం ఏమైంది? అదే చరిత్ర ఇక్కడున్న ఆర్ఎస్ఎస్ భావజాలం వాడుకుంటూ దాన్ని నెరవేర్చడానికి ఉన్న రాజ్యాంగ లౌకిక రాజ్యాంగాన్ని వాడుకుంటూ దాన్ని అటు ఇటు తిమ్మిని బమ్మిని చేస్తూ వాడాల్సి వచ్చినప్పుడు హిందూ కార్డు వాడుతూ మిగిలిన సమయంలో హైందవ బ్రాహ్మణ కార్డు వాడుతూ ఉంటున్న ఈ దేశంలో ఉంటున్న కొద్ది మంది కూడా అదే శిక్ష అదే గతి పట్టబోతుంది. ఓకే, సో ప్రొఫెసర్ సాబ్, बहुत छोटी सी बात है. Since you are from Delhi, since you are from Delhi and you came from Delhi, we've been hearing about a lot of student agitation in Delhi. दिल्ली में बहुत सारा स्टूडेंट एजुटेशन देखने को मिल रहा है. कई सारे यूनिवर्सिटीज़ में प्रॉब्लम हो रही है, खास करके दिल्ली और वो जो उत्तर भारत देश के जो खास यूनिवर्सिटीज़ हैं, सेंट्रल यूनिवर्सिटीज़ हैं, लखनऊ यूनिवर्सिटी है, या अभी तक तो बिहार भी पहुंच गया ये जो ज्वाला. What is the main issue? Why students are against this thing? See, Delhi represents India. You have destroyed education everywhere, so all the students are coming there, whoever can afford. And Dalits, OBCs and minorities could come JNU also because they are given some marks, deprivation marks, na? So they could come there, right? What is happening with them?
that suddenly you increase fees by 100%, 200%, 300%, right? Then jobs are not coming, right? There is total ban on jobs. Then in Delhi University, you know, where I taught 40 years, 60% of the jobs are vacant. And yani about 66,000 teachers who are working ad hoc, they were converted into daily wagers, contractual. Huh? So Delhi University teachers are on strike. Huh? Ayush, those Ayurvedic college Himachal teachers are on hartal, and students everywhere. You know what is happening, that this Godi media, this Modi media, they are presenting as if this is Muslim versus others. So this is not about It is Muslims at not, all. you know, what they were expecting, that the kind of Hinduization they have done, Hindu masses will come and confront JNU, confront Jamia. At JNU they confronted, but those were hired, those gundas were brought by RSS. Those are brought by the RSS. recent issue- But Hindus have stood with the demonstrators. And you know, forget about one thing. What is happening in Assam? Tell me. What is happening in Assam? Modi यहाँ तो साहब, कोई खबर ही नहीं। मोदी साहब 56 इंच का चीना, 56 इंच का चीना, जो who takes a decision never goes back. He has dropped 2 of his visits to Assam. Last 15 days. Right? Last 15 days. This is India on boil. This is India on. Acha, if anybody betrays, you know, India, RSS will destroy it if you do not fight. You know, with RSS and this gang as rulers, there is no need of having a foreign enemy to destroy India. Not an enemy. Huh? And they will destroy it. But I think Indian capitalist corporate sector is quite seized of the matter. And you know, their financing Hindutva agenda did not work. They thought that he would then come back after establishing Hindu rule, then he will come back to serve the corporate. But in RSS agenda, they are taking up, and we must, my last thing, we must understand why are they against Muslims and Christians. You know, today they are attacking Muslims, but Martin Niemöller, first they came for Jews, then they came for trade unionists. They will choose one enemy. They know that if we start enmity So it's a and step start by attacking step, everybody, then this would be an open revolt. So they are typical Brahmanical attitude: kill one by one, kill one by one, divide the enemy, divide the opposition. So saying, oh, we love us Christians, oh, we love Sikhs, Buddhists, we love. So first you आप बलि करो, मारो, और वो जो किलिंग करते हैं, दे कॉल इट वध. गांधी को जो मारा, आरएसएस का लोग, हिंदुत्व लोग कहते हैं वध. दैट इज अ सैक्रिफाइस. दे डू नॉट कॉल गांधीज मर्डर अ मर्डर. सो द फर्स्ट वुड बी द वध ऑफ मुस्लिम्स, then Christians. Goldwalker has already written that number 2. And why are they attacking JNU? Why they are attacking JNU? Because these are the communist leftists who will stand with the thing. And another important thing is that Ambedkar becoming relevant, who was reduced to a leader of Dalits only. Yeah. He is becoming relevant. He is becoming relevant. That's the most important thing. And that's why the Hindutva is bound to fail. But they will destroy so many things. You know, the Hindutva hegemony and Hindutva gundagardi, we know what they have done to Shudras. You know, we know in Kerala and Maharashtra how Shudra women were allowed only with naked bosom in the thing, and they had to pay taxes. You know, these criminals. Yeah, all over the south. All over the south. Vivekanand said that madhouse of casteism. He called Kerala Travancore and other things. Yeah. So, and Muslims, why Muslims? Because Muslims in history and Christians, by converting, got social equality, and it is unacceptable to Hindutva.
They want to teach a lesson that never do it. And in fact, this Islam and Christianity gave India a concept of equality. This Vivekananda wrote that we did not have concept of equality. He is talking of Vedantis and Hindus. He said this is where we got a concept of equality. And Hindutva is Hindus are unequal. You know, only religion on this earth which the Hindutva interpretation of not Hinduism, the Hindutva interpretation of Hinduism that followers of the same religion are not treated as human beings. థ్యాంక్ యూ. హిందూయిజం అన్నది మరియు హిందుత్వకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉందని, హిందూయిజంలో ఉన్న ఆలోచనలు మరియు హిందుత్వ భావజాలంలో అంటే బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని ప్రొఫెసర్ ఇస్లాం గారు చెప్తున్నారు. అయితే కృష్ణ గారి దగ్గరికి రావడానికి ముందు విజయశంకర్ గారు మాస్కులు వేసుకుని వెళ్ళి కొట్టటాలు ఇలాంటివి జరుగుతున్నాయి, విద్యార్థి పరిషత్కు చెందిన వాళ్ళు చేస్తున్నారు అన్నది చెప్తున్నారు. మరి అది ఎంత మాత్రం నిజమో కాదో తెలియదు. మీ ఉద్దేశంలో మీరేమంటారు? ఇలా మాస్కులు వేసుకుని వెళ్ళి స్టూడెంట్స్ను కొట్టడం, ఒక విద్యార్థి సంఘానికి చెందిన వాళ్లకు ఇలాంటి తర్బీదు ఇస్తారా ఆర్ఎస్ఎస్లో? తర్ఫీదులు ఏమి ఇవ్వడం లేదు సార్. ఒక హింసాత్మకమైన తాత్విక చింతన తయారు చేసి ప్రజల్లోకి వదిలితే సార్ ప్రజలు అన్నీ చేస్తారు. సో ఆ హింసాత్మకమైన ఇప్పుడు ఎల్టీటీ, ఇప్పుడు అనేక ఇస్లామిక్ తీవ్రవాదం, ఈ తాత్విక చింతన అనేది ప్రధానమైనది ఏంటంటే భారతదేశానికి మూలపురుషుడు బుద్ధుడు, అశోకుడు, ఈ చరిత్రే ప్రపంచంలో భారతీయులందరూ కూడా ఆమోదించే విషయమే చరిత్ర ఎక్కడైనా కానీ. అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ఏం చేసింది, హిందువులకు ఏం చేసింది చెప్పమను. ఇప్పటి వరకు హిందువులందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వమను. పెద్ద పెద్ద ఆస్తిపరులందరిది ఆస్తులన్నీ జాతీయం చేయమను. చేస్తుందా? ఎంతసేపు అగ్రకుల ఆధిపత్యం, అగ్రకుల పై లెవెల్లో ఉండే పెట్టుబడిదారులకు సొత్తుగానే ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తుంది కనుక నేను ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ముసుగులు వేసుకొని దాడి చేస్తారు, ఏ పేరుతో జెన్యూలో ఫైల్ అయిపోయారు అక్కడ. వీళ్ళు హిందువులకు వ్యతిరేకమైన దానికి లేదు కదా, అంతే కదా. ఇప్పుడు రేపు మన మీద కూడా బయటికి పోతానే దాడి చేసి వీళ్ళు హిందువులకు వ్యతిరేకం అంటారు. అంటే మనం హిందువులకు వ్యతిరేకం కాదు, వాళ్ళే మైనస్లో పడిపోతారు. ఇక్కడ వాళ్ళకేందంటే హిందువులకు వ్యతిరేకం కాదనేటువంటి ఒకటి ప్రధానంగా ఈ ఎన్పిఆర్ను ప్రజలను చైతన్యవంతం చేసి ఏప్రిల్ నుంచి జరిగేటువంటి సెప్టెంబర్ దాన్ని ఖచ్చితంగా అందరూ ఆపాలా. దానికి నేను హిందువుల్లో కూడా చైతన్యం తీసుకొని రావడానికి గ్రామం తిరిగి చెప్తాను. ఏమయ్యా, ఆర్ఎస్ఎస్ మనకు పౌరసత్వం ఇచ్చిందట, మనకు అవసరం ఆ పౌరసత్వం? ఆల్రెడీ పౌరమే కదా, పౌరసత్వం ఇచ్చి మనల్ని పౌరులు అంటుంది. ఈ పౌరసత్వం కాదు, మనకు విద్య వైద్యం ఉచితంగా ఇమ్మని అడుగుదాము. మనకి ఈ పౌరసత్వం వద్దని నేను కూడా ప్రజలను జాగృతం చేయడానికి పౌరసత్వం చేస్తా. నువ్వు ఇచ్చే పౌరసత్వం వద్దనేటువంటిది మనం తీవ్రంగా ఖండించాలా. ఇది ఒక మనుధర్మశాస్త్రం జరుగుతున్న అమలుకు మనం ప్రజల్లోకి కింది స్థాయిలో తీసుకొని వెళ్ళాలా. ఈరోజు శూద్రులంతా కూడా ఎక్కువ మంది హిందూ మత భావజాలంలోనే ఉన్నారు. దాన్ని మనం అపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మన వాళ్ళే. ఈ దేశంలో 95 మంది ఉండే హిందువులందరూ బహుజనులు మన వాళ్ళే. వాళ్ళు బ్రాహ్మణులు మనువాదులు కాదు. కాబట్టి హిందూ మతంతో కానీ మనకు వ్యతిరేకత లేదు. యాక్సెప్టెన్స్ ఏంటంటే మనుధర్మము, ఈ దేశంలో కుండ వ్యవస్థలు, ఈ దాంట్లో సమానత్వం అనేటువంటిది మనకు కావాలా. ఈ ఎన్పిఆర్ ఏంటంటే రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ఉండకూడదు, మనుధర్మశాస్త్రం తేవాలా. ఇది నా స్వీయ అనుభవంలో 12 సంవత్సరాలు క్లాసులు విని చెప్పి రాజ్యాంగం పట్ల వ్యతిరేకత నేను అవగాహనతోనే నేను బయటకు వచ్చేటప్పుడే బయటకు వచ్చాను. కాబట్టి ఈ ఎన్పిఆర్ను శక్తివంతంగా మనం ఆపకపోతే నెక్స్ట్ భారతదేశంలో ఈ 4 ఏళ్లలోనే ఎక్కువ సమయం ఉండదు. రాజ్యాంగం అనేది భారతదేశంలో ఒకటి ఉండదు. ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేసి దీన్ని ఒక హిందూ ముస్లిం సమస్య కాకుండా జాతీయ జెండా పెట్టి రాజ్యాంగం ముందర పెట్టి పెద్ద ఎత్తున చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజాన్ని. చాలా సంతోషం సార్. స్వామి విజయశంకరానంద గారి ఉద్దేశంలో అయితే ఇది ముస్లింలకు హిందువులకు సంబంధించింది కాదు, ఇది దేశ రాజ్యాంగానికి సంబంధించింది. 4 సంవత్సరాలే ఉన్నాయి. ఆ 4 సంవత్సరాల్లో రాజ్యాంగం అనేది లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. ఇదే మాకు క్లాసుల్లో నేర్పించారు, ఇదే మాకు నూరిపోశారు, ఇదే మేము చేస్తూ వచ్చాం 12 సంవత్సరాలుగా అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కదరి కృష్ణ గారు, మరి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వెనుక ఉండి నడిపించేటటువంటి మతతత్వ రాజకీయాలను ఎదుర్కోవటానికి మన దగ్గర ప్రత్యామ్నాయం ఏముంది? అంటే ఒక ప్రత్యామ్నాయం ఉండాలి కదా. ఇది కాదు, ఇది వద్దు అని చెప్పడం చాలా ఈజీ. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఇలా చేయండి, ఇది మంచిది అని కూడా ప్రేక్షకులకు తెలియాలి కదా. దానికంటే ముందు
వీళ్ళకు ఒక 2 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను నేను. ఏమనుకుంటున్నా వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశం హిందూ రాజ్యం. వాట్ దే ఆర్ టెలింగ్? ఇండియా ఈజ్ ఏ హిందూ నేషన్, హిందూ నేషన్, హిందూ రాష్ట్ర. హిందూ కంట్రీ. ఓకే, హిందుస్థాన్. ఎందుకు Than. థాన్? A beautiful Persian word Hindustan. That is Hindustan. హిందుస్థాన్. ఓకే, డన్. అయితే ఈ దేశం హిందూ దేశం అనడానికి వాట్ ఈస్ ద డెఫినేషన్? నేను మనిషి అనడానికి నేను మాట్లాడుతున్నా, నాకు మెదడు పనిచేస్తుంది, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, శరీర అవయవాలు ఉన్నాయి. ఓకేనా? యూ కెన్ సీ మీ. నువ్వు నన్ను చూస్తున్నావు, వీళ్ళందరూ చూడగలుగుతున్నారు, కాబట్టి నేను మనిషిని. ఓకే, ఇది నాకుంది. హిందూ దేశం అనడానికి ఈ దేశానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? ఓకేనా? నేను అంటాను, భారతదేశాన్ని పరిపాలించినది మొట్టమొదటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు బింబిసారుడు. బింబిసార ఈజ్ ఏ జైన్. ఆయన కుమారుడు అజాతశత్రు. అజాతశత్రు వాజ్ ఏ ఈజ్ నాట్ ఏ హిందూ, ఈజ్ ఆల్సో జైన్ కల్ట్. ఓకేనా? మరి ఆయన తర్వాత వచ్చినటువంటి శిశునాగుడు కానీ కాలాశోకుడు కానీ వీళ్ళెవరు హిందువులు కాదు. ఓకేనా? సరే, వాళ్ళ తర్వాత వచ్చిన మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహాపద్మనందుడు హిందువు కాదు. మహానంద సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి మహాపద్మనందుడు హిందువు కాదు. ఆయన తర్వాత వచ్చినటువంటి చంద్రగుప్త మౌర్యుడు హిందువు కాదు, ఆయన జైనుడు. ఓకేనా? ఆయన తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు కూడా కాదు. ఆయన తర్వాత వచ్చిన అశోకుడు బుద్ధిస్టు. ఆయన తర్వాత వచ్చిన దశరథ మౌర్యుడు కానీ, ఆ తర్వాత వచ్చిన బృహద్రథుడు కానీ ఈ మౌర్య సామ్రాజ్యం కూడా హిందూ సామ్రాజ్యం కాదు. పోనీ శాతవాహనులను తీసుకుందాం. శాతవాహనులు ఏమన్నా హిందువులా? వాళ్ళు బుద్ధిస్టులు. పోనీ కాకతీయులను తీసుకుందాం. కాకతీయులు ఏమన్నా వాళ్ళు తొలి కాకతీయులు అంతా జైనులు. పోనీ వాళ్ళను కూడా కాదు, ఇంకా ఏమైనా బ్రిటిష్ వాళ్ళని తీసుకుందామా? వాళ్ళు మీరు అన్నట్టు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్, ఎథిస్టులు, నానా రకాలు ఉన్నారు. పోనీ ఢిల్లీని పరిపాలించిన సుల్తానులు, బానిస వంశం కానీ, ఖిల్జీ వంశం కానీ, తుగ్లక్ వంశం కానీ, ఏమి మరి వీళ్ళేమన్నా లోడీ వంశం కానీ వీళ్ళేమన్నా హిందువులా? వాళ్ళు ముస్లింలు. పోనీ వాళ్ళ తర్వాత పరిపాలించినటువంటి మొఘల్స్ ఉన్నారు. మొఘల్స్ ఏమన్నా హిందువులా? వాళ్ళు ముస్లింలు, వాళ్ళు పర్షియా దేశస్తులు. బ్రిటిష్ వాళ్ళు కానే కాదు, పోర్చుగీస్ వాడు కానే కాదు, డెన్మార్క్ కానే కాదు, హాలాండ్ వాడు కానే కాదు. అరే, ఈ దేశాన్ని పరిపాలించిన ఎవడు నీకు హిందువుగా కనిపిస్తలేడు కదా, ఎక్సెప్ట్ గుప్తాస్. ఎట్లా ఈ దేశాన్ని నువ్వు హిందూ దేశంగా పరిగణిస్తావు? కాబట్టి నేనేమంటున్నానంటే, అసలు ఈ దేశం హిందూ దేశం అనడానికి మీరు ఏం ప్రూఫ్స్ ఇస్తున్నారు? లాజిక్ ఏంటి? వాట్ ఈస్ ద లాజిక్? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఎవిడెన్స్ కూడా నేను ఈ దేశస్తుని అవునా కాదంటాను, నువ్వు ఎవిడెన్స్ అడుగుతున్నావు కదా. నేను నిన్న ఎవిడెన్స్ అడుగుతున్నా. ఈ దేశం హిందూ దేశం అనడానికి నీ దగ్గర ఏమిటి ఎవిడెన్స్ ఉన్నది? ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ద ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ హిందూ కంట్రీ, ఐ కెన్ ప్రొవైడ్ మై సిటిజన్షిప్ ఎవిడెన్స్. నేను నా ఎవిడెన్స్ మీకు ఇస్తాను. నెంబర్ 2, ఇప్పుడు హిందువుల మీద మీకు అంత ప్రేమ ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఎవరికి? మోడీకి, షాకు, వీళ్ళందరికీ హిందువుల మీద విపరీతమైన కన్సర్న్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్ ఆన్ హిందూస్, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మెడలో రుద్రాక్షలు వేసుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నొసిన బుట్టు పెట్టుకున్నాడు. ఆయనకి ఎందుకు జన్యం వేయట్లేదు నువ్వు? కెన్ యూ గివ్ ద సాక్రెడ్ థ్రెడ్ టు హిమ్? నో, బికాజ్ ఆఫ్ హిందూ. ఈయన హిందువే కదా. నేను అడుగుతుంది ఎందుకంటే ఈజ్ హిందూ, బట్ యూ కెనాట్. వై? ఈజ్ అ రెడ్డి. రెడ్డి మీన్స్ ఇన్ దేర్ సైట్, ఇన్ దేర్ ఒపీనియన్ ఈ శూద్ర. ఎవరికైతే ద్విజన్ముడు కాడో వాళ్ళంతా శూద్రులే. కర్మత నజాయతే నరులం, జన్మత నజాయతే నరులం, కర్మత నజాయతే ద్విజులం. నీకు రెండో జన్మ సాక్రెడ్ థ్రెడ్ వేస్తున్నాడు. వేసిన తర్వాతనే యు ఆర్ గోయింగ్ టు బి ఏ ద్విజ. యు ఆర్ ఏ ట్వైస్ బార్న్. నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు స్వర్గలోక. అంతే, ద్విజుడు కాకపోతే స్వర్గలోకానికి పోలేడు. And twice born is created by Brahma. Professor sir, if a Dalit or a Shudra observe all the practices and trades and customs of Hinduism, they cannot go to Swargaloka because he is Shudra. So Shudra never has eligibility. Any Shudra, వాడికి అసలు ఎలిజిబిలిటీ లేదు టు గో టు స్వర్గలోక. Treated as fake. వాట్ ఎవర్ యూ అబ్జర్వ్, వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్, వాట్ ఎవర్ యూ డూ, ఓకేనా? నువ్వు ఏమైనా చెయ్యి, ఏమైనా అబ్జర్వ్ చేయి, ఏమైనా ప్రాక్టీస్ చేయి. నేను స్వయంగా ఒక ఆయన లేసాడు పొద్దున, కొంతమంది ఎస్సీలో చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ సమ్ పీపుల్
ఇన్ హిందూస్ ఇన్ దళిత్స్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళు బొట్టు పెడతారు, బొట్టు పెట్టుకోవద్దన్నది నేను కూడా బొట్టు పెట్టుకుంటా. కంకణం కట్టుకుంటాడు, జై భారత్ మాత అంటాడు, ఆంజనేయుని దగ్గరికి, శంకరుని దగ్గరికి, శివుని అందరి పూజలు చేస్తారు. నువ్వు ఇన్ని చేసినా స్వర్గానికి పోలేవురా బాబు అని నేను అంటున్నా. వై? నువ్వు పుట్టడమే శూద్రుడిగా పుట్టావు కాబట్టి యు హ్యావ్ నో ఎలిజిబిలిటీ, యు ఆర్ అనేబుల్. అవునా కదా? అంటే నువ్వు ఇక్కడ నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే వీళ్ళందరినీ ద్విజులుగా మార్చు, వీళ్ళందరికీ సాక్రెట్ చెడ్డేయి, జంధ్యాలేయి, వీళ్ళతో యోగా వేమాలు చేయించు, అప్పుడు స్వర్గలోకానికి పోతారు. నీకు జనాభా కూడా పెరుగుద్ది కదా, స్వర్గలోకంలో కూడా జనాభా పెరుగుద్ది కదా. అక్కడ కూడా ఒకవేళ ఎన్ఆర్సీ పెట్టిండు అనుకో, అక్కడ కూడా ఎన్ఆర్సీ పెట్టి సిఏఏ పెట్టిండు అనుకో, మళ్ళీ మీరు మైనార్టీస్ అయిపోతారు కదా. అందుకోసం అక్కడ ఇక్కడ జంధ్యాలేస్తే అక్కడ కూడా నీకు మైనార్టీ పెరిగిపోతుంది. ఇవేమీ లేదు, జస్ట్ వాళ్ళ యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి, సుస్థిరమైన అధికారాన్ని కొద్దిమంది ఫ్యూ పీపుల్ అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ ఇది. ఇది ఒక పెద్ద కుట్ర. సో ఇండియన్స్ అనేటటువంటి ఎవడు ఇండియన్ అంటే ఈ దేశం కోసం ఎవడైతే సేవ చేస్తున్నాడో, నా దృష్టిలో ఎవడు చెప్పులు చేస్తున్నాడో, ఎవడు కుండలు చేస్తున్నాడో, ఎవడు బట్టలు చేస్తున్నాడో, ఎవడు బట్టలు ఉతుకుతున్నాడో, ఎవడు తిండి పెడుతున్నాడో, ఎవడు నాగలు దున్నుతున్నాడో, ఎవడు జ్ఞానాన్ని ఇస్తున్నాడో, ఎవడు ఈ ప్రజలు బాధపడడాన్ని చూడలేకపోతున్నాడో, ఎవడు ఈ ప్రజల కోసం అనుదినము పోరాటం చేస్తున్నాడో, ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాడో వాడు భారతీయుడు. సార్ ఒక కాల్ తీసుకుందాము. కాల్ తీసుకుని తిరిగి నేను ఎల్కే మృత్యుంజయ్ గారి దగ్గరికి వస్తాను. హలో. హలో. యా చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దినేష్ కుమార్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. చెప్పండి దినేష్ గారు. మా ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, నిన్నక చూసినప్పుడు నాకు ఎవరు అంటే కదిరి కృష్ణ గారు అనుకుంటాను, ఏదో అన్నారు ఆర్టికల్ 14 ప్రకారం మతాన్ని కారణంగా చూపించి వివక్ష చూపించకూడదు కదా అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నట్టు అన్నారు. జస్ట్ టెక్నికల్ పాయింట్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. ఆర్టికల్ 14 అనేది ఇండియన్ సిటిజన్స్ మాత్రం వర్తిస్తుంది, ఆల్రెడీ డిఫైన్ గా ఇండియన్ సిటిజన్స్. కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అవునా కాదా తెలుసుకునేటప్పటికి ఆర్టికల్ 14 మనం అప్లై చేయాలా వద్దా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నా డౌట్ అనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ దినేష్ గారు. కదిరి కృష్ణ గారికి మీకే ప్రశ్న. వారు చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగంలోని 14th ఆర్టికల్ ప్రకారంగా డిస్క్రిమినేషన్ చూపించకూడదు అనేటటువంటిది వారు చెప్తున్నటువంటి వాదన. అది ఉంది, అది పౌరులకు సంబంధించి, బయట వాళ్ళకి కాదు. బయట వాళ్ళకు కూడా దీన్ని అప్లికేబుల్ చేయొచ్చా అని చెప్పేసి అంటున్నాడు. అదే కదా ఆయన చెప్పేది. నేనేమంటున్నా అంటే బయటి వాళ్లకు హిందువులకు ఇచ్చినప్పుడు, బయట నుంచి వచ్చినటువంటి సిక్కులకు ఇచ్చినప్పుడు, బయట నుంచి వచ్చినటువంటి బుద్ధులకు ఇచ్చినప్పుడు, బయట నుంచి వచ్చిన ముస్లింలకు ఇవ్వనంటే అది డిస్క్రిమినేషనే కదా. డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఏ రూపంలో కూడా భారత రాజ్యాంగం సహించడానికి ఒప్పుకోదు. నేను అంటుంది అది. నువ్వు అప్లికేబుల్ చేయకపోతే అది హిందువులకు కూడా అప్లికేబుల్ కాదు, అప్లికేబుల్ చేయకపోతే అది బుద్ధిస్టులకు కూడా అప్లికేబుల్ కాదు, వాళ్ళకు కూడా ఇది వర్తించదు అన్నప్పుడు పర్టికులర్ ఒక కమ్యూనిటీకి మాత్రమే నేను నీకు సిటిజన్షిప్ ఇస్తా అనేటటువంటిది భారత రాజ్యాంగం అంగీకరించదు అని చెప్తున్నాను నేను. భారతదేశానికి వచ్చిన పౌరుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక అప్లికేషన్ పెట్టిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికను ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటున్నాడండి, మా అప్లికేషన్ పెడతాడు ఈ దేశంలో నేను ఉంటున్నా అని. అసలు అప్లికేషన్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఆయన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక వీసా ఏదో ఉంటుంది కదా, ఆ వీసా ఏదో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని భారతదేశానికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఆయన ఇక్కడే స్థిరపడాలనుకుంటే 13 సంవత్సరాల దాకా ఆయనకు రాదనుకో, 11 సంవత్సరాల వరకు. 11 సంవత్సరాల తర్వాత ఈ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్. అంటే భారతదేశంలో నివాసం ఉండడానికి అబ్జెక్షన్స్ అనేటటువంటివి లేవు భారత రాజ్యాంగం ప్రకారము. అక్కడ కొన్ని ఏమున్నాయి, నామ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వాటిని కనుక మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్. కాబట్టి 14వ ఆర్టికల్ ప్రకారం నేనేం చెప్తున్నాను అంటే అది ఏ రూపంలోనైనా డిస్క్రిమినేషన్ అంగీకరించడం లేదు అని చెప్తున్నాను నేను చెప్పేది అది ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది అనేది కాదు, అది ఏ రూపంలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్కైనా వ్యతిరేకమే. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, ఇంకో కాల్ తీసుకుందాము. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, కదిరి కృష్ణ గారండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు అర్జున్ సార్, మాది కాకినాడ అండి. అర్జున్ గారు కాకినాడ నుంచి చెప్పండి, మీరు మీ ప్రశ్న. అదే సార్, భారతదేశాన్ని ప్రూఫ్ ఏది ఉంది అని అడుగుతున్నారు కదా. భారతదేశం అంటే ప్రూఫ్ ఏముంది అంటున్నారు కదండి. భారతదేశం అంటానికి ప్రూఫ్ ఏముంది అని కదిరి కృష్ణ గారు అనలేదండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అదే మరి స్వతంత్రం పోరాడింది హిందువులే కదండి.
ఓకే, స్వాతంత్ర పోరాడింది హిందువులే కదండి. స్వాతంత్రంలో పోరాడింది హిందువులు మాత్రమే అంటారా? సరే, ఓకేనండి. హిందువులే కదండి స్వతంత్రంలో పోరాడింది. ఓకే, అడగండి ఆయన అడగండి. ఎవరైనా పోరాడేదేమో ఒకసారి చెప్పండి సార్, ఒక 4 పేర్లు. సరే, ఓకేనండి. యా, ఇంకో 4 పేర్లు అంటే చెప్పండి వాళ్ళు. చెప్తాను. యా, ద క్వశ్చనర్ asked అర్జున్ అండి, కాకినాడ. అర్జున్ ఫ్రమ్ కాకినాడ. He said only Hindus fought for the freedom of this nation. That is why this nation is a Hindu nation. So it's an absurd question. I will also come back to you. Yeah, ముందు మీరు తీసుకోండి. Yeah, మీరు. Yeah. ఆయన ఏమంటున్నాడంటే భారతదేశం అనడానికి ప్రూఫ్స్ ఏంది అంటున్నాడు. నేను అనట్లేదు. భారతదేశాన్ని భారతదేశం అనవని చెప్పిన వాడే అంబేద్కర్ గారు. ఫస్ట్ లైన్ ఏమంటాడంటే దిస్ కంట్రీ హిందూ అనడానికి ఏంటి అది ప్రశ్న. భారత్ ఆర్ హిందుస్థాన్. హిందుస్థాన్ లేదు, ఓన్లీ భారత్, లేదంటే ఇండియా అని పిలవాలన్నాడు. బట్ అంబేద్కర్ సెడ్ దిస్ కంట్రీ విల్ బి కాల్డ్ యాజ్ ఇండియా ఆర్ భారత్. సింగిల్ సెంటెన్స్ అయిపోయింది. కాబట్టి ఆ క్వశ్చన్ కాదు. హిందూ దేశం అనడానికి కారణాలు ఏందని చెప్పి అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఒక హిందూ పేరుతో ఈ దేశంలో ఎవరైనా పరిపాలించారో మొత్తం దేశాన్ని, ఒక హిందూ అనేటటువంటి ఆ ఫోల్డ్ లోపల ఈ దేశానికి మొత్తానికి ఎప్పుడైనా ఒక స్కోప్ ఇచ్చినామా మనం? ఇది మొత్తం హిందూ దేశం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? స్వాతంత్రం వచ్చే నాటికే 563 సంస్థానాలు ఉన్నాయి, ఏది బ్రిటిష్ ఇండియా కాకుండా. కాబట్టి అవి కూడా 63 దేశాలు అన్నట్టే. ఈ హైదరాబాద్ ఒక దేశం. అప్పుడు 1948లో హైదరాబాదు ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్య దేశం. వింటున్నారా? కాబట్టి ఇది దేశాల సమూహం. ఇట్ ఈస్ ఏ ఇండియన్ యూనియన్. ఇట్ ఈస్ ఇండియన్ యూనియన్. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ కంట్రీ, లేకపోతే సింగిల్ పేరుతో దీన్ని పిలవడానికి లేదు. ఇది రాష్ట్రాల దేశాల సమూహం. ఇది అంతా కలిపి ఒక దేశంగా మారిపోయి చాలా సంతోషం. దానికి మనం వ్యతిరేకం కూడా కాదు. నెక్స్ట్ రెండో పాయింట్, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది హిందువులే అనేది అయినటువంటి మాట. రైట్. 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఫాట్ ఫర్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. మెయిన్లీ చాలా చేసినాయి. ఉదాహరణకు అనుకుందాం, వాళ్ళ భాషలో మాట్లాడితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడితే 1886లో రెండవ కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వాడు ఎవరయ్యా అంటే దాదాబాయి నౌరోజీ. ఈయన హిందూ కాదండి, పార్సీ కదా. నౌరోజీ అంటే పార్సీలు కదా. పార్సీ. నెంబర్ 2, థర్డ్ ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ థర్డ్. దీనికి అధ్యక్షత వహించిన వాడు బద్రుద్దీన్ త్యాబ్జీ ఈజ్ అ ముస్లిం. బద్రుద్దీన్ త్యాబ్జీ ఈజ్ అ ముస్లిం. తర్వాత జార్జ్ యూల్ అనేటటువంటి ఒక బ్రిటిష్ వాడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఓకేనా? ఇంకా వీళ్ళు కాకుండా భారతదేశం హిందువులు అనే పేర్లతో కాకుండా, హిందువులు ఎవరండి ఈ దేశంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిచ్చింది, నాయకత్వాన్ని ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? బాలగంగాధర్ తిలక్ బ్రాహ్మణుడు, సురేంద్రనాథ్ బెనర్జీ బ్రాహ్మణుడు, సుభాష్ చంద్రబోస్ బ్రాహ్మణుడు, భగత్ సింగ్ వైశ్య, లాలా లజపత్ రాయ్ వైశ్య, మహాత్మా గాంధీ అని పేరు చెప్పుకునేటటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వైశ్య. మీకు ఎవరి పేరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మిన్, మోతీలాల్ నెహ్రూ బ్రాహ్మిన్, మహమ్మద్ అలీ జిన్నా ఈజు వైశ్య. చెప్పు నాకు ఎవరో ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి నువ్వు స్వతంత్ర పోరాటంలో అధికారం ఇచ్చి స్థానం ఇచ్చింది? జస్ట్ ఈ టిష్యూ పేపర్లా కూడా వాడుకున్నావు మమ్మల్ని, ఎస్సీలను బీసీలను స్వతంత్ర పోరాటంలో. ఇక్కడికి వచ్చి ఆర్మ్డ్ స్ట్రగుల్ పోరాటం చేస్తే బద్దం బాలరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, కుశలవరెడ్డి, ఏమండి మీరు పోరాటం చేయడానికి తుపాకులు పట్టుకున్నది మేమైతే మా భుజాల మీద తుపాకులు పెట్టి మీరు బ్రిటిష్ వాళ్ళని కాల్చి మా మీద నువ్వు పోరాటం చేసి, నువ్వు పోరాటం ఎవరు చేయలేదు, అసలు ఎవరు చేసిరు, ఓన్లీ హిందువులే కదా పోరాటం చేసింది అంటే దానికి అసలు అర్థం ఉందా? సో భారతదేశంలో థౌజండ్స్ ఆఫ్ people who are belongs to Muslim, they sacrificed their lives. Muhammad Ali Jinnah, H.J. Aga Khan, Sir Syed Ahmad Khan, I will say thousands of names. Who is Aga Khan? Who is Muhammad Ali? Who is Shaukat Ali? ఎంతమంది పేర్లు చెప్పాలి? Who is Shaukat Ali? Who is Muhammad Ali? So many members are there, so many fighters are there. Maulana Abul Kalam Azad, Khan Abdul Ghaffar Khan. ఎన్ని పేర్లు కావాలి మీకు? I will give you thousands of names. from Professor Saab. Sorry, Pankaj bhai. Actual Hindutvawadi jo abhi people who are calling themselves as Hindutvavadis, did they ever participated in freedom struggle? No, I very short one. Arjun bhai, I believe you do some reading, about 1857, then about Jallianwala Bagh. 1857 Muslims, Hindus, Sikhs together fought. Muslims were
I'm talking of government official documents of that time. Muslims were 20%, 17 to 20% of the rebel army. Their sacrifices are 40% martyrs of Muslims. Jallianwala Bagh, 200 Hindus, 100 Sikh, 99 Muslims. Chaura Chauri, which is a very important milestone in the freedom struggle. 17 Indians, all Dalits. Out of them 7 Muslims, 7 Muslim Dalits. No high caste, right? Then you take 1942. Then last month, Ashfaqullah, Ram Prasad Bismil, Roshan Singh, they were hanged together. Yeah. And the other thing which you raised, but there were RSS people, they opposed freedom struggle, they sided with the Britishers, they formed governments with Muslim League. Hindu Mahasabha formed government with the Muslim In League. Bengal. When Netaji Subhash Chandra Bose was trying to liberate India militarily, they organized recruitment camps for British Army. This Veer Savarkar, who wrote seven mercy petitions, Maafinama. he said that we were able to recruit more than 1 lakh Hindus into the British Sena. Hindu Mahasabha ran coalition governments with Muslim League in Sindh, in Bengal, in northwestern frontier area, and in Bengal, Deputy Chief Minister was Shyama Prasad Mukherjee. Shyama Prasad Mukherjee. Shyama Prasad Mukherjee never went to jail. Golwalkar never went to jail. Hedgewar never went to jail. Advani joined RSS 42, never went to jail. Deen Dayal Upadhyay joined 39 RSS, never went to jail. Not for a minute. సో భారతదేశంలో ఇలాంటి ఫాసిస్ట్ గవర్నమెంట్ వస్తున్నానండి ఆయన చెప్పింది తెలుగులో ఒకసారి చెప్పి మీ దగ్గరికి వస్తాను. ఫాసిస్ట్ మెంటాలిటీని తీసుకొచ్చినటువంటి ఎవరైతే మీరు అంటే అర్జున్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఎవరినైతే హిందుత్వవాదులు అంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు కనీసం అగ్గిపుల్లంత కూడా వాళ్ళ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ లేదు అన్నది వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సావర్కర్ గారు ఒకే ఒక్క వ్యక్తి ఆయన లోపలికి వెళ్తే 7 సార్లు నన్ను క్షమించండి మహాప్రభు, నేను మీకు మీ ఇంట్లో తప్పిపోయిన కుమారుణ్ణి అంటూ, అంటే ప్రాడిగల్ సన్ ఆ పదం వాడారు అని రాశారు. బయటకు వచ్చిన తర్వాత 1,00,000కు పైగా ప్రజలను బ్రిటిష్ సైన్యంలో చేర్చడానికి ఆయన రిక్రూట్మెంట్ క్యాంపులు జరిపారు. అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బెంగాల్ ప్రాంతంలో, సింధ్ ప్రాంతంలో ఈ పలు చోట్ల ముస్లిం లీగ్తో పాటు కలిసి పనిచేసి బ్రిటిష్ వారితో కలిసి తొత్తులుగా పనిచేశారు. అంతేగాని నిజానికి స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నది దాన్ని ఏమంటారు ముస్లింలు మరియు హిందువుల్లో ఉన్నటువంటి వారు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారి గురించి నేను అడుగుతాను, మీరు చెప్దురు, వారి పేర్లు కూడా మీరు చెప్పచ్చు. అంతేకాని మీరు అనుకుంటున్నట్లుగా ఇప్పుడున్నటువంటి ఫాసిస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన వారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారు మాత్రం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వారు ఎన్నడూ ఏ భాగం తీసుకోలేదు అన్నది వారి షంసుల్ ఇస్లాం గారు చెప్పినటువంటి మాట. నేను కృష్ణ గారి దగ్గరికి వస్తాను, మళ్ళీ కంటిన్యూ సార్, మీ దగ్గరికి వస్తాను, మీ అభిప్రాయం కూడా చెప్తురు కానీ ఆ విషయంలో. 1927లో సైమన్ కమిషన్ వచ్చింది భారతదేశం. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, స్టాట్యూటరీ కమిషన్. భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఒక రిపోర్ట్ రాశాడు. భారతదేశంని పర్యటించిన సైమన్ కమిషన్ రిపోర్ట్ రాస్తే అది ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్సీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిపోర్ట్ రాస్తే దానికి వ్యతిరేకంగా ఇదే భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ రిపోర్ట్ రాపించింది. మోతీలాల్ నెహ్రూతో 1929వ సంవత్సరంలో ఒక రిపోర్ట్ రాపించారు. దానికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ ఏదైతే ఉందో, ముస్లిం లీగ్ మహమ్మద్ జిన్నా అదే 1949లో ఇంకొక రిపోర్ట్ రాసి జిన్నా రిపోర్ట్ ఇచ్చాడు. అంటే భారతదేశంలో ఈ వర్గాల చేతుల్లోకి అధికారం వస్తుంది లేదా నాయకత్వం వస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ దానికి భయంకరమైనటువంటి వ్యతిరేక కుట్రలు చేస్తూ వాళ్ళు పాల్గొనలేదు అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి మాట. అల్లూరి సీతారామరాజుతో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ట్రైబ్సే కదా, మరి వాళ్ళందరూ ఇలా కనిపించట్లేదా? నెక్స్ట్ వారి ఉద్దేశంలో వాళ్ళంతా హిందువులే కదా అన్నది అట్లా అవుతుంది, అది అసలు కుదరదు. తర్వాత అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత అయినటువంటి అంబేద్కర్ గారు గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏమంటారంటే అంబేద్కర్ గారు పాల్గొనలేదండి, లేకపోతే అంబేద్కర్ గారు మా హిందూ తాత ఎవడో రాస్తే అంబేద్కర్ ఈయన అడాప్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు.
సంతోషం, చాలా సంతోషం. ఒక్కసారి మీ నెహ్రూ రిపోర్ట్ బయట పెడతా, నా దగ్గర ఉంది. ఏం రాశాడు నెహ్రూ రిపోర్ట్ బయటకు వస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే ఇది మూర్తి తుడుచుకోవడానికి పనికిరాదురా రిపోర్టు అన్నారు. ఆయన ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే భారత రాజ్యాంగం కోసం, ఓకేనా, అది కట్ చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ వెళ్ళి ఆయన ఫస్ట్ రౌండ్ టేబుల్లో భారతదేశానికి ఎందుకు స్వాతంత్రం ఇవ్వాలో మాట్లాడితే ఆయన బయటకు వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టిన వాళ్ళు ఆయన తన ప్రజల కోసం రిజర్వేషన్లు అడిగినప్పుడు దేశద్రోహి అన్నారు. అంటే అధికారం ఎప్పుడు చేతుల్లోకి పోతుంది అనుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళతో తొత్తులుగా మారిపోయి ఈ వర్గాలను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వీళ్ళు దేశభక్తి గురించి లేకపోతే వీళ్ళెవరు మాకు వీళ్ళు పనిచేయలేదు అని చెప్పేటటువంటి అర్హత కానీ హక్కు కానీ వీళ్ళకి లేదు. నిండైన దేశభక్తులు, నిండైన ఈ దేశ వారసులం, ఈ దేశంలో ఏ విధమైనటువంటి ఈ దేశం మీదకి ఎవరైనా కన్నెత్తి చూస్తే కూడా పొట్టబలగ జీరగలిగేటటువంటి దమ్ము ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళం మేమే. ఒక్కసారి చెప్పులు జాడిస్తే 100 కిలోమీటర్ రుక్తలు వీళ్ళు. వచ్చే శత్రువుకు వ్యతిరేకంగా గుణపం పట్టుకొని రక్తం చిందిస్తుంటే కూడా పోరాటం చేసేవాళ్ళు మా వాళ్ళు. కాబట్టి నువ్వు మమ్మల్ని మా దేశభక్తిని లేకపోతే మా పోరాట శక్తులను కార్నర్ చేయడానికే సింపుల్. కార్నర్ చేయాలని, నోరు మూపించాలి, నువ్వు మాట్లాడకూడదు, తప్పులు ఎన్నైనా జరగని వాళ్ళకి అదంతా అనవసరం. తప్పులు జరగడం ముఖ్యం కాదు వాళ్ళకి. నువ్వు హిందువు అని మెచ్చుకుంటున్నావా లేదా, బ్రాహ్మణ రాజ్యాన్ని ఒప్పుకుంటున్నావా లేదా, నువ్వు బానిసగా మారుతున్నావా లేదా, నీ మైండ్ సెట్ను వాళ్ళకి అప్పచెప్తున్నావా లేదా, ఇదే కావాలి. నేను మీ దగ్గరికి వస్తానండి. ఎల్కే మృత్యుంజయ్ గారు, మీ ఉద్దేశంలో మరి కేవలం హిందువులు మాత్రమే స్వతంత్రోద్యమంలో పోరాడారంటారా, లేకపోతే క్రైస్తవ ప్రాతినిధ్యం కూడా ఏదైనా ఉందంటారా? చాలా ఉంది. ఓకే, చాలా ఉంది. యాక్చువల్గా మనము హిస్టరీ వెనక్కి పోయి చదువుకుంటే ఈ స్వాతంత్రోద్యమ పోరాట సమయంలో ఎక్కడ కూడా మత ప్రాతిపదికన పాల్గొనడం, మత ప్రాతిపదికన మా మత కాంట్రిబ్యూషన్ ఇది, మా మత కాంట్రిబ్యూషన్ ఇది, ఇలా లేదు అక్కడ. అవునులేండి. అక్కడ జాతీయతావాదం 200 సంవత్సరాల కాలపు ఈ బ్రిటిష్ సామ్రాజ్య అణచివేత అనుకుందాం నుండి విడుదల కావాలని జాతి మొత్తం ఘోషించింది. కొంతమంది పేర్లు అన్నారు కాబట్టి చెప్తాను. ఒకవేళ ఇందాక వారు అంటున్న మాటకి నేను చెప్తున్నా ఏంటంటే, ఈ ప్రశ్న అడిగే అర్జున్ సహోదరులు లాంటి వారు కానీ వారు కొంత హోంవర్క్ చేయాలి. ఇది నాన్న కమ్యూనికేషన్ అంతా చాలా అందుబాటులో ఉంది. అలా ఆన్లైన్లోకి వెళ్తే సమాచారం దొరుకుతుంది. పోనీ ఇది వరకట్లాగా మనం లైబ్రరీస్ పోలేకపోయినా కూడా. సో ఫెలిక్స్ విల్ఫ్రెడ్, an international renowned theologian, ఆయన రాసిన పుస్తకంలో భారతదేశంలో ఆ కాలంలో ఉన్న మిషనరీలు వారు మిషన్స్ పరిచరణ అలా ప్రక్కన పెట్టి స్వాతంత్రోద్యమంలో ఉధృతంగా విస్తృతంగా పాల్గొన్నారు వాళ్ళు. కొన్ని పేర్లు కనుక మాట్లాడుకుంటే స్టాన్లీ జోన్స్, సిఎఫ్ ఆండ్రూస్, జేసీ విన్స్లో, వేరియర్ ఎల్విన్, రాల్ఫ్ రిచర్డ్, కేతాహాన్ ఆర్ ఎర్నెస్ట్ ఫారెస్టర్ ప్యాటాన్, జార్జ్ థామస్, ఇట్లాగున్న చాలామంది. అంతేకాదు కొన్ని మూమెంట్స్లో మనోళ్ళు పాల్గొన్నారు. ఏమండి, స్వరాజ్ మూమెంట్ 1905లో పాల్గొన్నారు. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్లో క్రిస్టియన్ పార్టిసిపేషన్ ఉంది 1920. సివిల్ డిజోబీడియంట్ మూమెంట్లో 1930లో క్రిస్టియన్ పార్టిసిపేషన్ ఉంది. క్విట్ ఇండియా మూమెంట్లో 1942 క్రిస్టియన్ పార్టిసిపేషన్ ఉంది. ఇట్లాగున్న ఆనాటి కాల భారత రాజ్యాంగ పరిషత్తులో కూడా ముగ్గురు క్రైస్తవ యువతి. అబ్సల్యూట్లీ వాస్తవంగా తీసుకోవాలి. ఇప్పుడు మతాల వారీగా దేశ విభజన వచ్చే పరిస్థితి ఒకానొక వర్గం వారు తీస్తున్నప్పుడు అందులో హిందువులు తప్ప ఎవరు పాల్గొన్నారన్న ప్రశ్న అది చాలా అమాయకంగా వేసిన ప్రశ్నగానే నేను భావిస్తాను. చరిత్ర తెలియని వారు వేసే ప్రశ్న అలా వదిలిపెడితే, నిజానికి ఈ దినాన ఏ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని భుజానికెత్తుకుని 135 కోట్ల భారత ప్రజలను భావజాల పరంగా విభజించి పాలించే విధానంలో ఇప్పుడు తీసుకొచ్చిన సిఏఏ ఆర్ ఎన్ఆర్సీల ప్రకారంగా రుద్దుతుందో, ఆ భావజాలానికి ఆద్యులైన ఆర్ఎస్ఎస్ పితరులు ఇందులో పాల్గొలేదు. వాళ్ళు సజీవంగా ఉన్న కాలంలో ఇందులో పాల్గొలేదు. కానీ ఈ దినాన్న 7వ తారీఖు జనవరి నెల 2020వ సంవత్సరం, ఈ సంవత్సరంలోనే మన నెట్లో దొరికిన సోర్స్ను బట్టి కనుక చూస్తే, ఎవరబ్బా ఈ దినాన్న ఇలాంటి విశాల భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నుండి పాలిస్తున్నారు అని అంటే కేవలము 3% ఉంటున్న బ్రాహ్మణులే పాలిస్తున్నారు. ఏవండి, మిగిలిన వాళ్ళు 97% వారు పాలక వర్గంలో లేరు. 3% 135 కోట్ల మంది ప్రజలను పాలిస్తున్నారు.
కొన్ని మచ్చుకు మాట్లాడుకుంటే ఒకవేళ అంతా నేను చదవను కానీ రమారమి 6,795 కీలకమైన పోస్టులు ఏమండి, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్, వైస్ ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ప్లానెట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, పెట్రోలియం, గవర్నర్స్, అంబాసిడర్స్, సెంట్రల్ గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్, సెంట్రల్ జనరల్ సెక్రటరీ, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, ఇలాంటి పోస్టులు, ఈ పోస్టులనే కలుపుకుంటే 6,795లో బ్రాహ్మణులు ఎంతమంది చెప్పమంటారా? 5,591. కేవలం వేరే వాళ్ళు వాటిని పంచుకున్న వాళ్ళు 1000 మంది మాత్రమే. సో 3% మంది. మిగిలిన చోట్ల అలాంటి ఇంటెలెక్చువల్ కేపబిలిటీ లేక కాదు, లేకపోతే ఇది అప్రకటిత రిజర్వేషన్ అంటారా? అంతే, అప్రకటిత రిజర్వేషన్. ముఖ్యంగా ఇదిగో ఈ పాలన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్లస్ పాలన జరుగుతుందో అది అప్రకటిత రిజర్వేషన్లు, అప్రకటిత ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్లను పనిగట్టుకుని మరీ ఏరి ఆయా విభాగాల్లోనికి దూరి పంపించి ఒక సమాంతర ప్రభుత్వ పాలన, సమాంతర పాలనా వ్యవస్థను రాజ్యాంగానికి అతీతంగా తయారు చేస్తున్నారు. చాలా చక్కటి మాట చెప్పారు మీరు శంకర్ గారు. ఇది ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీలో ఒక భాగం అంటారా? అంటే ప్రధానంగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళను ఆ పోస్టుల్లో పెట్టడం, ఇలాంటి వ్యూహం ఏమైనా వేసి వాళ్ళు ముందుకెళ్తారా? ఈ విషయం గురించి మీది సుప్రీంకోర్టు జడ్జి కానివ్వండి, హైకోర్టు జడ్జి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీలు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ కానివ్వండి, ప్రెసిడెంట్ సెక్రటరీ కానివ్వండి, ఒక కాల్ తీసుకుంటాను. అలాగే మీరు కొంచెం ఏదైనా ఇన్సిడెంట్లు మీకు గుర్తొస్తే ఆలోచించండి. ఏంటంటే సార్, ఆర్ఎస్ఎస్ కంటే ముందు ఈ దేశంలో ఆ భావజాలం కలిగిన వ్యక్తులు ఉండారు. ఆర్ఎస్ఎస్ అంతా ఇప్పటికిప్పుడు ఈ రోజుకి విస్తరించిందంటే 1925లో ప్రారంభించబడిన ఆర్ఎస్ఎస్ 1947లో బ్రిటిష్ వాడు ఉన్నాడు. మైండ్ సెట్ అంతా బ్రిటిష్ వాళ్ళ ఉంది కదా, ఆ పాటికే దేశంలో అన్ని రెవెన్యూ జిల్లాలకు విస్తరించింది. సమస్య అనేటువంటిది ఆర్ఎస్ఎస్ కాదు. ఇప్పుడు సమస్య ఏముంటుందంటే ప్రతి కులంలో అభ్యుదయవాదులు ఉన్నారు, బ్రాహ్మణుల్లో కూడా అభ్యుదయవాదులు ఉన్నారు. అవును. ఇప్పుడు నేను ఒక రెడ్డి కమ్యూనిటీ అంటే క్యాస్ట్ చెప్పుకోవాలేదు కానీ నేను రెడ్డి కమ్యూనిటీ వ్యక్తికి ఉండా. ఇప్పుడు గ్రామంలో మాదిగా, మాలా, రెడ్డి, మంగలి మనమంతా సమానం అంటే రెడ్డి ఒప్పుకుంటాడా? ప్రాక్టికల్. బ్రాహ్మణ కానీ వైశ్య కానీ రెడ్లంతా అట్లా లేరు, సమానమని కలుపుకొని పోయి మ్యారేజ్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కుల ప్రాతిపదికన ఆలోచించే మైండ్ సెట్ వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ను యాజ్ ఇట్ ఈజ్గా సమర్థించేస్తారు. దాని స్ట్రెంత్ అక్కడే ఉంది. 1925కు ముందే ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మేము భారతీయ సమధర్మ ప్రచార పరిషత్ చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఏంటంటే, నువ్వు ఎక్కడ నుండు, నువ్వు శూద్రునివి, నువ్వు ఏ దేవుణ్ణి ఏమి పూజించినా, ఇప్పుడు కదిరి కృష్ణ గారికి నాకు భావజాలం మధ్యలో తేడా ఉంటుంది, కానీ డిఎన్ఏ అయితే ఇద్దరిది వేరు కాదు కదా. అంతే కదా. నేను ఈరోజు వెంకటేశ్వరరావుని పూజించినా కదిరి కృష్ణ గారు ఇతను నాకు సంబంధం లేదనగలుగుతాడా? అదే కదా, డిఫరెన్స్ ఉంటుంది. ఈ దేశంలో ఉండే హిందూ శూద్రులందరికీ ఈరోజు బహుజన భావజాలం ఉండే వాళ్ళందరూ కూడా డిఎన్ఏ ఒకటే. కనుక ఈ శూద్రులందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం అయితే సమాజంలో ఉంది. ఇది మనం పోరాటం ద్వారా సాధ్యం కాదు. అవును. ఒక ఎత్తుగడలాత్మకంగా మనమంతా ఒకటనేటువంటి ఒక స్టేట్ తీరా సమరసత నిర్మాణం చేయడం కోసం కూడా మేము తీసుకొని వస్తున్నాం. ఈ భావజాలం కలిగిన వ్యక్తులు ఈరోజు రామ్నాథ్ కోవింద్ విషయంలో మనం ఏమనాలా? ఆయన ఎస్సీ ఉండి ఒక ఏ భావజాలంలో ఉన్నాడు? బ్రాహ్మణీ భావజాలంలో ఉన్నాడు. అనేక మంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల్లో కూడా ఉన్నారు కదా. అవును. అన్ని రంగాల్లో ఉన్నారు కదా. అన్ని రంగాల మీద కూడా 100% బ్రాహ్మణుల్లో కూడా కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా కూడా ఆలోచించి బ్రాహ్మణుల్లో కూడా వేరే కమ్యూనిటీలు మ్యారేజ్లు చేసి సమానత్వాన్ని కూడా పోషించిన వాళ్ళు అన్ని రకాలుగా ఉండరు. కాబట్టి ఎక్కడైతే ఈ బ్రాహ్మణీయ భావజాలం నా కులం గొప్ప, నేనే గొప్ప, నా అంతటోళ్ళు లేడు అనేటువంటి విషయాల మీద అన్నింటిలో పోరాటం చేయడం మా లక్ష్యం. ఆల్రెడీ భావజాలం ఉన్న వ్యక్తులు ముందే ఉండారు. దాని విషయం మనం నోట్ చేసుకోవాలి. ప్రధానంగా కులవాదులు. కృష్ణ గారు, ఏ విధంగా ప్రజల్లోనికి ఈ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ మరియు సిఏఏల గురించిన అవగాహన వెళ్ళాలి? దాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం? పాస్టర్లకే తెలియకపోతే సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది? అంటే నేనైతే బహుజన బ్యాక్గ్రౌండ్తో ఆర్గనైజేషన్ నిర్మాణం చేస్తున్నాను, పనిచేస్తూ ఉన్నాను. అట్లా అని చెప్పి నాకు క్రైస్తవుల మీద కన్సర్న్ లేదని కాదు, ముస్లింల మీద కన్సర్న్ లేదని కాదు. కానీ బేసిక్గా నేను కులాల మీద పనిచేయాలి కాబట్టి, బేసిక్గా కుల వ్యవస్థ మీద నా ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి, ఇక్కడ సమానత్వం లేదు, ఇక్కడ సమానత్వం తీసుకురావాలి, ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేయాలి,
ఇది ఉంది కాబట్టి నేను ఇది పని చేస్తున్నాను. సార్ అడిగినట్టు ఇప్పుడు ఇలాంటి నాట్ ఓన్లీ ఎన్ఆర్సీ, నాట్ ఓన్లీ, కానీ ఇది రాజ్యాంగానికి సంబంధించి చెప్పారుగా మీరు. నేను అదే చెప్తాను. ఒక ఎన్ఆర్సీ కాదు, ఒక సిఏఏ కాదు. అంటే ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉదుట్నా మనము అనేటువంటిది కాదు. అయితే మనం ఏం చేయాలి, ఈవెన్ క్రిస్టియన్స్ అయినప్పటికీ ఆర్గనైజ్డ్ సెక్షన్స్లో కానివ్వండి లేదా అన్ఆర్గనైజ్డ్ సెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు, ఓకే, కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనము అంటే భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మత హక్కులు ఏమి రిజర్వేషన్లకు సంబంధించినటువంటివి, నాట్ ఓన్లీ ఇది మొత్తం భారతదేశం మీద, భారత రాజ్యాంగం మీద ఒక అవగాహన కలిగించేటటువంటి కార్యక్రమాలను చర్చిలలో కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఇప్పుడు ఎట్లాగూ మీరు ఆదివారం చేస్తున్నారు కదా, సాటర్డే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కువ వద్దు, డేస్ మీరు అలాట్ చేయకండి. 1 hour ఒక ఎక్స్పర్ట్ని పిలవండి, ఓ ఇస్లాం గారిని, ఇంకొక ఆయన ఎవరెవరో ఉన్నారు, చాలామంది ఉన్నారు ఎక్స్పర్ట్స్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి, హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళతోటి క్లాసులు ఇప్పించాలి మనం. ఇది భారత రాజ్యాంగం చెబుతుంది, భారత రాజ్యాంగంలో మీకోసం పొందుపరచబడినటువంటి హక్కులు ఇవి. అంటే మైనార్టీస్కి ఏం హక్కులు ఉన్నాయి ముఖ్యంగా, అట్లా ఎస్సీలకి ఏం హక్కులు ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏం హక్కులు ఉన్నాయి, వీటన్నిటినీ చర్చిల్లో కూడా ప్రచారం చేయవలసినటువంటి అవసరం. రెండోది ఏం చెప్పాలి అంటే ముఖ్యంగా చర్చస్ అనగానే ఏం భావిస్తున్నారు వీళ్ళు, మనకు ఈ సాంఘిక ఉద్యమాలకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ ఉద్యమాలకు అసలే సంబంధం లేదు, రాజకీయం అంటే కంపు అని. కానీ నేను మీకు అందరికీ వేడుకునేది ఏంటంటే ఇంగ్లాండ్లో కూడా, ఇంగ్లాండ్ క్రిస్టియన్ కంట్రీ కానీ అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి, అక్కడ కూడా సోషల్ మూవ్మెంట్ నడిచింది. ఫ్రెంచ్ ఈజ్ ద క్రిస్టియన్ కంట్రీ, అక్కడ కూడా ఏం నడిచింది, ఉద్యమాలు నడిచినవి, అక్కడ కూడా ఫ్రెంచ్ విప్లవమే నడిచింది. అమెరికా క్రిస్టియన్ కంట్రీ, అక్కడ కూడా ఏం నడుస్తుంది, సాంఘిక ఉద్యమాలు నడుస్తున్నాయి, అక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ ఎలక్షన్ నడవట్లేదా? దేశంలో ఉన్న 100-150 దేశాల లోపల ఇలా చర్చలు క్రిస్టియన్ కంట్రీస్లో ఎన్నికలు జరగట్లేదా? ఎమ్మెల్యేలు పోటీ చేస్తలేరా? ఎంపీలు కావట్లేదా? పరిపాలన సాగుతలేదా? కాబట్టి మీరు రాజకీయాల పట్ల, సామాజిక అంశాల పట్ల కూడా ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి, అసలు చర్చి ఎంత గొప్ప పని చేసిందో మొదట్లో, ఇప్పుడు ఆ పని చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు, చర్చ్ ఒక్కటే పెట్టలేదు, ఓన్లీ బైబిలు ఈ దీని గురించే మాట్లాడలేదు, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేశారు, వాళ్ళు అన్టచబిలిటీని తీసేశారు, హెల్త్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, క్లాస్ ఇచ్చారు, హ్యూమన్ రైట్స్ ఇచ్చారు, మనుషులుగా గుర్తించారు, చైతన్యం చేశారు. ఇటువంటి అనేక అంశాల పట్ల మొదట చర్చ్ పనిచేసింది. కానీ ఇప్పుడున్నటువంటి చర్చ ఆ పని చేయట్లేదు, ఓన్లీ దేవుడు, స్వర్గం, నరకం, పరలోకం ఇది మాత్రమే ప్రవచిస్తున్నారు. ఇట్లాంటి వాని వల్ల నష్టం జరుగుతుందని నేను చెప్తున్నా. అంబేద్కర్ను పరిచయం చేయండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాలను పరిచయం చేయండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను పరిచయం చేయండి, భారత రాజ్యాంగాన్ని పరిచయం చేయండి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులను పరిచయం చేయండి. ఒక కాంగ్రిగేషన్ అనేటటువంటిది ఒక చైతన్యవంతమైన ఒక సమూహంగా, ఒక యూనిట్గా తీసుకోండి మీరు. ఏ కాంగ్రిగేషన్ ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విత్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్. ఒక్కటని కాదు, అన్ని రంగాల్లో వీళ్ళకు ఒక జ్ఞానం ఉండేటట్టుగా. ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలం 25లో పుట్టింది, అంతకుముందు లేదా? ఉంది కదా, పేరు లేదంతే. ఆ భావజాలాన్ని ఇప్పటికి కూడా మనం ఖతం చేయలేకపోయినమే, ఆ భావజాలాన్ని ఇప్పటికి కూడా మనం ఎదుర్కోలేకపోతున్నామే, ఆ భావజాలానికి ఇప్పటికి కూడా ఆల్టర్నేట్ సోర్సెస్ మనం తయారు చేయలేకపోయినమే. ఇదంతా మన ఫెయిల్యూరే, మేధావుల ఫెయిల్యూరు, నాయకుల ఫెయిల్యూరు. అది క్రైస్తవుల పేరు చెప్పండి, మీరు సిక్కుల పేరుతో చెప్పండి, బుద్ధిస్టుల పేరుతో ఎవరని చెప్పండి. ఈ కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం అయితే ఈ సమాజంలో ఉంది. చక్కటి ప్రశ్న అది ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. నా ఒక్కంతో కాదు, నీ ఒక్కంతో కాదు, ఎవరితో కాదు. ఇది మన దేశం, ఇది మన సమస్య, మన దేశంలో మనం పరిష్కరించుకోవాలి, బయటోడు పరిష్కరించడు దీన్ని అన్నప్పుడు మనమే చైతన్యం కావాలి, మనమే చైతన్యం చేసే దిశగా. చివరి కాల్ తీసుకుంటాను, చివరి కాల్ తీసుకుని ప్రోగ్రామ్ ముగిద్దాము. ఎస్, హలో, నా పేరు సాయి అండి, వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి సాయి గారు. అదే సార్, ఇప్పుడు ఈ ఎన్పిఆర్, సిఏఏ ఇలాంటిది, అంటే నేను ఒక హిందూ దాంట్లో నుండి వచ్చాను, నేను క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాను. ఓకే. అయితే ఇలాంటివి ఎన్పిఆర్, ఎన్ఆర్సి, సిఏఏ ఇలాంటి వాటి మీద మా మీద ప్రభావితం చేసేది ఏమైనా ఉన్నదా? అంటే ఒకవేళ ఇది కానీ ప్రచురితం అయితే మేము కూడా సపరేట్ అయ్యేది ఏమైనా ఉన్నదా అడుగుతుంది. తీసుకుంటానండి. మీరు ఎల్కే గారు వాటిలోనే మీరు చివరి మాటలను వారు చెప్పేసి, does that affect Christians also of this country, NPR, NRC and yes. దానికి జవాబుగా ప్రాథమికంగా హైందవులకు, ముఖ్యంగా హైందవ్యంలో ఆ పైన లేడర్లో ఉంటున్న బ్రాహ్మణులు, ఆ త్రివర్ణ సమితి క్రైస్తవులను ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంచారు.
సామాజిక వర్గపరంగాను మతపరంగాను. ఇది చారిత్రక సత్యం. రైట్. ఆ పరిస్థితుల్లో హైందవులను అనగా హిందువులను మాత్రమే ఈ దేశంలో ప్రత్యేకంగా దేశ పౌరులుగా గుర్తించి మిగిలిన వారు పరాయి వాళ్ళు, లేదంటే అయితే వారు వెళ్ళిపోవాలి, లేకపోతే వారి యొక్క అధీనంలో ఇక్కడ ఉండాలన్న ఆ దూరదృష్టితో, ఆ అంతరంగ వివక్షతో కూడుకున్న చట్టమే సిఏఏ. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్లోను, పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను ఆ ముస్లిం మెజారిటీ దేశంలో క్రైస్తవులు సఫర్ అవుతున్నారు, వారిని మేము తెచ్చుకుంటాం అని పైకి పోతులు పూసి క్రైస్తవుల లోపలికి తెచ్చుకుంటున్నారు. వచ్చేవాళ్ళు చాలా మైనారిటీ సంఖ్యలో ఉంటారు. కాబట్టి భారతదేశంలోనికి క్రైస్తవులు పరాయి దేశం నుంచి రావడం వల్ల ఇక్కడ ఉంటున్న ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళకి నష్టమేమి లేదు ఇప్పట్లో. అయితే కులాల వారీగా ఎన్పిఆర్ ద్వారా మొత్తం దేశాన్ని సాగ్రిగేట్ చేసిన తరువాత అప్పుడు వారు తేల్చి చెప్పేది ఏంటంటే, మొత్తం సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ వారిని అందరినీ కూడా గంపగుత్తగా వారిని హిందువులని అనేసి, అవసరమైతే బౌద్ధులను కూడా హిందువులుగా లెక్క కట్టుకొని, జైనులను కూడా కట్టేశారు, సిక్కులను కూడా కట్టుకొని, ఇక వారిని నిక్కచ్చిగా వేరు చేసేది ఎవరినంటే ముస్లింలను, క్రైస్తవులు. కాబట్టి ఎప్పుడైతే వారు వేరు చేశారో, ఇప్పటికే 2020కి క్రైస్తవులు వారి దుకాణాలు సర్దుకోవాలన్న నినాదాలన్నీ బయటకు వింటూనే ఉన్నాం. ఇక ఎన్పిఆర్ కనుక జరిగితే వీరిని అందరినీ కూడా ప్రక్కన పెట్టుకుని ముస్లింలు క్రైస్తవులను విడదీస్తే, ముందు ముస్లింల మీద కత్తివేత పడినా, ముందు క్రైస్తవుల మీద పడినా ఒకరి తర్వాత ఒకరి మీద పడుతుంది. అలాగే హైందవ్యంలో ఉన్న అణగారిన వారిని అందరి మీద పడుతుంది కత్తి. సో కాబట్టి ఇది ప్రాథమికంగా అందరికీ నష్టం. అందులో క్రైస్తవులు కూడా నష్టం. క్రైస్తవులు చాలా మైనారిటీలో ఉన్నారు. ఇక ఇందాక మాట్లాడిన విషయాన్ని కూడా తుది పలుకులుగా మాట్లాడితే, ఈ దినాన్న మనము టీచింగ్ అయితే చేస్తున్నాం. ఏమని? క్రిస్టియానిటీలో దేర్ ఈస్ నథింగ్ లైక్ సెక్యులర్ అండ్ సాక్రెడ్. సాక్రెడ్, సెక్యులర్ అన్నది లేదు. ఈ రెండు కూడా క్రైస్తవ భావజాలంలో, వారి ఉద్గ్రంథాలలో రెండూ కలిపే ఉన్నవి. కాబట్టి ఒకే ప్రపంచము. మనము మన భక్తిని మన సెక్యులర్ ప్రపంచంలో ఆపరేట్ చేయాలి. సెక్యులర్ ప్రపంచానికి అనుగుణంగా నిన్ను నీవు జీవించుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి సెక్యులర్ సాక్రెట్ అనే విడదీతలు లేనే లేవు. అలా విడదీయడం కనుక జరిగితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఒక మూలకు నెట్టివేయబడుతుంది. ఆ తర్వాత మనుగడ లేకుండా పోతుంది. అందుకని ఈ దినాన క్రైస్తవ్యం చేయాల్సిన పనులు ఏంటంటే, కృష్ణ గారు చెప్పిన మాటలకు అదనంగా నేను యాడ్ చేస్తున్నాను. అంతర్జాతీయ, జాతీయ క్రైస్తవ మత శాఖలుగా ఉన్నాయి. లైక్ మెథడిస్ట్, రైట్? ఇట్లాంటి వారన్నీ కూడా ఏం చేయాలంటే, మెథడిస్ట్ యొక్క బిబ్లికల్ పర్స్పెక్టివ్స్ అగెయిన్స్ట్ ద ప్రెసెంట్ సిఏఏ, అలాగే ఎన్పిఆర్, ఎన్ఆర్సీకి సంబంధించి విడుదల చేయాలా. మొన్న బెంగళూరు ఆర్క్ బిషప్ గారు సిఎస్ఐ వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. అలాగున సిఎస్ఐ, సిఎన్ఐ, అలాగే పెంటెకోస్టల్, ఇండిపెండెంట్గా ఉంటున్న వారు, మెయిన్ లైన్ చర్చెస్, ఇండిజీనియస్ చర్చెస్, ఏమాత్రం భేదం లేకుండా వారి శిఖరాగ్ర స్థాయిలో ఈ సమస్యను కూలంకుషంగా చర్చించి, వారు నమ్ముకుంటున్న బైబిల్ కోణంలో కూడా దీన్ని చూసి సంఘాలకు వారు వీటిని చైతన్యపరిచేటట్టుగా వారు తాకీదులు పంపించాలి, ఇన్ఫర్మేషన్ పంపించాలి, బుక్లెట్స్ పంపించాలి. ఇది మొదట చేయాలి. అప్పుడు ప్రతి పాస్టర్లు, అట్లీస్ట్ ఆ శాఖలో ఉన్న పాస్టర్లు వాటిని చదువుతారు, అర్థం చేసుకుంటారు. మొదటి విషయం. రెండోది ఏంటంటే, ప్రతి శాఖలో కూడా పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్, మండల్ లెవెల్ ఉన్నాయి. కాబట్టి ఆయా స్థానిక పాస్టర్స్ ఫెలోషిప్లో వీటిని చర్చించాలి. పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు వారు బిబ్లికల్ ఎజెండానే కాదు, సెక్యులర్ ఎజెండాను కూడా తీసుకుని సెక్యులర్ సాక్రెట్ అన్న గీతను చెరిపేసి ప్రతి సమకాలీన సామాజిక అంశాలను చర్చించి వాక్యపు కోణంలో చూడడం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాటిని ఆదివారమో లేదా మరొక రోజో సంఘాల్లో ఉన్న వారికి వాటిని చెప్పాలి, చైతన్యపరచాలి. అవసరమైన సమాచారాన్ని పాంఫ్లెట్స్ రూపంలో వారికి చూపించాలి, లేదంటే స్లైడ్స్ రూపంలో వాటిని చూపించాలి. అలాగే శాఖల వారీగా రెజల్యూషన్ చేయాలి. ఇది మా స్టాండ్ అగెయిన్స్ట్ సిఏఏ అని చెప్పి ఆ రెజల్యూషన్స్ శిఖరాగ్ర స్థాయి నుంచి ఆయా ప్రాంతీయ, స్థానిక, జాతీయ ప్లాట్ఫామ్ మీదకు పంపించాలి. వాళ్ళు కూడా ప్రెస్ మీట్స్ పెట్టాలి. మా సిఎస్ఐ చర్చ్, మా బాప్టిస్ట్ చర్చ్, మా పెంతెకోస్టల్ చర్చ్ యొక్క రెజల్యూషన్ ఏంటంటే, స్టాండ్ ఏంటంటే ఇది
అని చెప్పాలి. ఈ రకంగా క్రైస్తవులందరూ కూడా, ఆ మాటకు వస్తే అందరూ కూడా ఈ విషయాన్ని బయట పెట్టాలి. నిన్న కాక మొన్న మనకి ర్యాలీ జరిగింది, ముస్లిం సహోదరులు చేశారు. నేను అంటాను అలాంటి నిరసన కూడా క్రైస్తవులు చేయాలి. మండల స్థాయిలో చేస్తారా, జిల్లా స్థాయిలో చేస్తారా, రాష్ట్ర స్థాయిలో చేస్తారా, దీనికి వ్యతిరేకంగా శాంతియుతంగా చట్ట పరిధిలో నిరసనను తెలియచేయాలి. ఇది ప్రజాస్వామ్యం. జనాలు ఎక్కువగా కనిపిస్తేనే వారు వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి. మాట్లాడనంత వరకు నేను లెక్కల్లోకి రాను. ఉనికిలోనే లేనట్లు. Right. Can you please take 30 seconds and conclude your thoughts on who should be whom to call an Indian as an Indian? Like who is Indian in your opinion? Maybe Technically, 1955's citizenship law. That's the most important thing. Under that law, you know, whoever was persecuted, they came to India, right? If you are really wanted to give them citizenship, you should have added another clause in that कि भाई they should be given citizenship. But to use for dividing the country, है ना, that's their Hindutva's plan. That, you know, what is fascism? Hindutva fascism. You create anarchy. You create anarchy. It's a country of 80% Hindus. So you create anarchy every day. Every person is trying to save its life. You know who's being killed, who is that. Forget about job. Forget about price rise. Forget about electricity. Forget about school. Forget about teaching. You know, this is Latin American ruling classes thing. And RSS is very clever. You know, immediately after independence, their kind of politics killed Gandhi. So anarchy. Then on cow, they surrounded parliament. Congress President Kamraj's house was burnt. I do not. He was Kamraj, I believe. He was Kamraj. Then they forced the first law minister to resign. On what? He wanted that Bengal law, Hindu personal law, to be applicable to all Indian Hindus. He was forced to resign. And you know, when IMF was forcing his conditions, they demolished Babri Mosque. Right? So they want anarchy. And if anarchy is to be confronted, Hindutva will have to be confronted. This kind of anarchy, army created in Pakistan also. Here we do not have army. We have these Hindutva goons doing the same thing on thing. So they are taking India on Pakistan way. When after 72 years, Pakistan is on the verge of being a non-state. They are taking us to that. And I think youth of this country are realizing that, minorities are realizing that, and they will not succeed. But even 5 minutes they survive as rulers. They continue as the ruler. They are going to they are going to play havoc with the civilization. థ్యాంక్ యూ సార్. చివరిగా మీరు ఏమైనా ప్రేక్షకులకు, చూస్తున్న ప్రేక్షకులకు మీ వైపు నుంచి సమధర్మ ప్రచార పరిషత్ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఒక 30 సెకండ్లు తీసుకొని చెప్పచ్చు. ఒకటండి, భారతీయ సమధర్మ ప్రచార పరిషత్ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. అంతే. కుల వివక్ష ఉంది, రకరకాల అసమానతలు ఉన్నాయి. నిజంగా నేను భగవంతుని విశ్వసిస్తాను. ఆ భగవంతుడని ఇవన్నీ పెట్టలేదు. ఇక్కడ పుట్టిన కొన్ని ఆధిపత్య వర్గాలు అనేటువంటి ఇప్పటికీ ఆనాటి నుంచి ఈనాటికి నుంచి మెయింటైన్ చేస్తున్నాయి. ప్రజలను అవేర్ చేసి తప్పు చేయడం అనేటువంటిదే భారతీయ సమధర్మ ప్రచార పరిషత్ లక్ష్యం. ఇంకో విషయము, మతం అనేది ఒక వరం. దాని ద్వారా వ్యక్తి మంచి మార్పు చేసుకొని సమాజానికి మేలు చేయొచ్చు. ఈరోజు దేశంలో ఈ దుర్మార్గం ఏంది? ఏ దేవుడు చెప్పినాడు? దేవుడు చెప్పాడా? తోటి మనిషిని తక్కువగా చూడు, తోటి మనిషితో గొడవలు చెట్టు, రాజ్యాధికారాన్ని కవిసం చేయి, రాజ్యాధికారం కోసం భగవంతుని వాడుకొని దేవుడు చెప్పాడా? భగవంతుడు ధర్మమే చెప్పాడు, అందరినీ సమానంగా చూడండి, అందరినీ ప్రేమించండి, అభిమానించండి అనేటువంటిది. నిజంగా ఆ భగవంతుని మీద నాకు విశ్వాసం ఉంది. ఆ భగవంతుని మీద జ్ఞానంతో, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇటువంటి ఆధిపత్య వర్గాల మీద నేను పోరాటం కాదు, ఇది ఒక తాత్విక చింతన తయారు చేసి ప్రజలకు ఒక పెద్ద స్థాయిలో తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పద్ధతిలో నేను పనిచేయదలుచుకున్నాను భారతీయ సమధర్మ ప్రచార పరిషత్. ఓకే, థ్యాంక్ యూ అండి. అది ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రాంలో మనం తెలుసుకున్నది.
ప్రపంచంలోనే భారతదేశానికి ఒక వినూత్నమైనటువంటి లేకపోతే ఒక అత్యధికమైనటువంటి స్థాయి ఇన్ని సంవత్సరాలుగా మనం చూసాం. దానికి గల కారణం ఏమిటి అని అంటే మనకున్నటువంటి సోషల్ ఫ్యాబ్రిక్, మనకున్నటువంటి సామాజిక భిన్నత్వంలో ఉన్న ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని కోల్పోయే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకవేళ వారు తీసుకొస్తున్నటువంటి చట్టాలు పనిచేస్తూ ఉంటే మనం నాకెందుకులే అంటూ ఇది నాకు సంబంధించింది కాదు, నేను చనిపోయి పరలోకం వెళ్తే సరిపోతుంది కదా అన్నటువంటి ఆలోచన లేకుండా కదిరి కృష్ణ గారు చెప్పినట్లుగా మనము రాజ్యాంగ అలాగే సామాజిక పూర్తిని స్పృహను కలిగి ఉండేవారమై ఉండాలి అని రక్షణ టీవీ పరిచర్యల మాధ్యమంగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం ఈ అంశాన్ని. అలాగే ఎల్కే మృత్యుంజయ్ గారు మరొకసారి నొక్కి వక్కాణించినట్లుగా మనము జరిగేటటువంటి ర్యాలీస్లో కానీ జరిగేటటువంటి ఇలాంటి బిల్లులు ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాల్లో మనదైనటువంటి శైలిలో మనం చేయగలిగినంత మన చేయూత కూడా ఉండాలి. అది ఒక లేఖ రూపంలో కావచ్చు, రిసెంట్మెంట్ రూపంలో కావచ్చు, ర్యాలీలో పాల్గొనడం ద్వారా కావచ్చు, అది చిన్నదా పెద్దదా, డిస్ట్రిక్ట్ లెవెలా స్టేట్ లెవెలా అనేది పక్కన పెట్టి ఎవరికి అసమానత అన్నది అన్యాయం అన్నది ఏ కమ్యూనిటీలో జరగకూడదు అని ఆలోచించటమే దేవుని రాజ్యం అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యము అని అంటే మనం ఏదో క్రైస్తవ దేశం కట్టుకోవాలి అని కాదు. ఒకవేళ మీరు గమనించినట్లయితే భారతదేశం ప్రపంచం యావత్తులో కూడా క్రైస్తవ దేశాలుగా ఉన్నవి ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూసినటువంటి ఆలోచన ప్రతిసారి కూడా దేశానికి మేలు చేసిందే తప్ప కీడు ఎప్పుడు చేయలేదు. క్రైస్తవ భావజాలం దేవుని రాజ్యం అని అంటే అందరికీ చదువు, దేవుని రాజ్యం అంటే అందరికీ విద్య, దేవుని రాజ్యం అంటే అందరికీ సమానత్వం. దేవుని రాజ్యంలో ఒక అంబేద్కర్ను మనం లేవనెత్తగలుగుతాం. దేవుని రాజ్యంలో ఒక ఫూలేకి గౌరవం ఇస్తాం. దేవుని రాజ్యంలో ఒక సావిత్రిబా ఫూలే చదువుకునేలా చేస్తాం. సావిత్రిబా ఫూలే చదువుకోవటానికి ఒక మిషనరీ అన్నది ఈరోజు ప్రజలకు ఎంతమందికి తెలుసు మనం చెప్పగలగాలి. దేవుని రాజ్యమును మనం నిర్మించాలి. దేవుని రాజ్యం అంటే క్రైస్తవ రాజ్యం కాదు. దేవుని రాజ్యం అంటే క్రైస్తవులు పాలించేటటువంటి పొలిటికల్ వ్యవస్థ కాదు. దేవుని రాజ్యం అని అంటే దేవుడు ఆయన చేసేటటువంటి న్యాయమును, ఆయన ఇచ్చేటటువంటి నీతిని, ఆయన కుమ్మరించాలనుకున్నటువంటి కృప కనికరములను ప్రజల ద్వారా మరి మన మధ్యకు తీసుకుని రావటం. అది ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరికీ సమానమైనటువంటి న్యాయమును తీసుకుని వచ్చే ఎటువంటి పదవుల యొక్క అభిలాష లేకుండా చేసేటటువంటి నిస్వార్థమైన మిషనరీ పరిచర్య, దానిని దేవుని రాజ్య పరిచర్య అని కూడా మనం పిలుస్తాం. కనుక రక్షణ టీవీ ప్రేక్షకులకు మరి చాలా మనసు విప్పి ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ను చూడటం, అలాగే కాల్స్ చేయటం, మీ ప్రశ్నలు అడగటం ద్వారా ఒకవేళ మీ మనసులో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అభద్రతాభావానికి మాత్రం గురి కాకండి. మీరు దయచేసి ఇంకా ఫోన్లు చేయండి, చాట్ చేయండి, మీకున్న ప్రశ్నలకు తప్పకుండా సమాధానం లభిస్తుంది. మరి ఈరోజు సాయంకాలము మనతో పాటు ప్రోగ్రాంలో చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, శంషుల్ ఇస్లాం గారికి, అలాగే విజయానంద్ గారికి, అలాగే కదిరి కృష్ణ గారికి, ఎల్కే మృత్యుంజయ్ గారికి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు. ముఖ్యంగా రక్షణ టీవీ పరిచర్యల ద్వారా మీకు ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సామాజికమైనటువంటి అంశాలను మీ దగ్గరికి తీసుకుని వస్తున్నటువంటి రక్షణ టీవీ పరిచర్యల యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ యావత్ క్రైస్తవ సంఘం తరపుగా వారిని ఆశీర్వదించవలసిందిగా మనము కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఈ పరిచర్యలకు వీలైనంత సహాయాన్ని, వీలైనంత తోడ్పాటును కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మరి రక్షణ టీవీ. అసలైన ప్రశ్న సిసలైన జవాబు మరొక అంశంతో వచ్చే వారం మీతో కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.